హలో. 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 మేడం ఎవరు ఉన్నారా మ్యామ్ స్టూడెంట్స్? ఇంకా ఎవరు రాలేదు సార్. కంటిన్యూషన్ క్లాసే కదా మ్యామ్ అది? అవును సార్, లాస్ట్ వీక్ కంటిన్యూషన్ క్లాసే. ఈ సండే ఇప్పుడు 3 to 5 అంటే 3కి ముందు క్లాస్ ఏం లేదా వాళ్ళకి? 1:30 దాకా ఉంది సార్. 1:30 to 3 బ్రేకా మ్యామ్? అవును సార్. మేడం స్టార్ట్ చేయమంటారా లేకపోతే ఒక 5 minutes వెయిట్ చేద్దామని? సో మ్యామ్ హలో. మ్యామ్ స్టార్ట్ చేశాను మ్యామ్, ఒక 5 minutes వెయిట్ చేయమంటారా? స్టార్ట్ చేసేయండి సార్. ఓకే మ్యామ్. ఓకే సార్.
లాస్ట్ క్లాస్లో మనం ట్రస్సెస్ గురించి చెప్తూ ఉన్నాము. ఇక్కడ ఆపానంటే మనకి స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి అనే టర్మినాలజీ దగ్గర ఆపేసి లాస్ట్ క్లాస్ ఆపేయడం జరిగింది. సో మనం అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. Excuse me, sir. 1 minute. Yes, ma'am. Yes, ma'am. Hello. Few seconds I need. Yes, ma'am. Hello, Balaji sir. Yes, ma'am. చెప్పండి మ్యామ్. Any mechanical students here in this group? Jayant unnaru, Maunika, Sailaja, Sushma. Any mechanical student here? Jayant, the civil, okay. Right sir, thank you. ఓకే. ఓకే, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది ఇక్కడ మనము రెండుగా చూద్దాము. అంటే 2 వేరియబుల్స్ ఏంటంటే అవి అక్కడ పిక్చర్లో కనిపిస్తున్నాయి చూడండి. ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ, సెకండ్ వన్ ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ. సో రెండింటిని కలిపితే మనము స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటాము. ఇంకా వస్తుంది, అంటే బీమ్స్లో కొంచెం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఫర్ ద టైమ్ బీయింగ్ రిమెంబర్, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ ప్లస్ ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ. అసలు ఇది ఎందుకు చదువుతున్నామో స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది మనం తర్వాత చెప్తాను. అసలు బేసికల్గా ఇది గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉపయోగపడుతుంది, ప్రీవియస్గా ఎస్పెషల్లీ ఈ టాపిక్ మీద ఏమన్నా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారా అని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రైజ్ చేస్తున్నారు, 1 సంవత్సరం కాదు చాలా సంవత్సరాలు. నేను ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఈ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ జస్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏంటో తెలుసుకొని మనం కపుల్ ఆఫ్ బిట్స్ సాల్వ్ చేద్దాం ప్రాసెస్లో. 2 మార్క్స్కి ఇచ్చినాయి ఏంటి, 1 మార్క్స్కి ఇచ్చినాయి ఏంటి అని స్పెసిఫై చేస్తాను, మీరే సాల్వ్ చేద్దరు ఫస్ట్. ఓకే, ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటో చూద్దాం. అక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే డి సఫిక్స్ ఎస్ఈ అన్నాడు చూడండి. సో డి సఫిక్స్ ఎస్ఈ రిఫర్స్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ మైనస్ ఎస్ అన్నాడు. ఎస్ ఈ కుడ్ బి టేకెన్ యాజ్ స్మాల్ ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్. ఆర్ అంటే ఏమన్నాడు, నెంబర్ ఆఫ్ అన్నోన్ రియాక్షన్స్ అన్నాడు. ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం అవైలబుల్ అన్నాడు, నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అవైలబుల్ అన్నాడు. సో బై డిఫాల్ట్ 2Dలో నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి బై డిఫాల్ట్ 3. ఏమంటే సిగ్మా x ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు 0, సిగ్మా మొమెంట్ ఈక్వల్స్ టు 0. అంటే sum of the forces acting on x direction should be equals to 0. The sum of the forces acting on y direction should be equals to 0. The sum of the moments acting at particular direction should be equals to 0. So these are 3 equilibrium equations, which is 3. R అంటే number of unknown reactions. Number of unknown reactions అంటే depends on support. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రస్ ఎంటైర్ ట్రస్లో మీకు ఒక రోలర్ సపోర్ట్, ఒక హిన్ సపోర్ట్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, హిన్ సపోర్ట్ will develop 2 reactions, roller support will develop 1 reaction. So R will be equals to 3. అంటే ఎంటైర్ స్ట్రక్చర్లో ఎక్కడే సపోర్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, సపోర్ట్స్ ఉన్నాయి కూడా ఒక్కొక్క సపోర్ట్ దగ్గర ఎన్ని రియాక్షన్స్ ఫామ్ అవుతాయి అనేది చూసుకుంటే మనకి టోటల్ R అనేది వస్తుంది. ఎగ్జాంపుల్కి వెళ్తే ఇంకా బాగా అర్థం అవుతుంది, చూద్దాం. ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ఆర్ ఇంటర్నల్ రిడెండెన్సీ అన్నాడు. సో దీన్ని డి సఫిక్స్ ఎస్ అయితే రెఫర్ చేశారు. ఏమన్నారు, m minus 2j, m minus of 2j minus 3. m minus of 2j minus 3 will refers internal indeterminacy. కింద స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ మోర్ దాన్ 2j minus 3, then it is called internally indeterminate structure అన్నాడు. ప్రీవియస్ క్లాస్లో ఇది కొంచెం సాల్వ్ చేశారు. అదేంటంటే m less than 2j minus 3, m equals to 2j minus 3, m greater than 2j minus 3. మీకు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఏమన్నాడంటే m minus of 2j minus 3 అన్నాడు. అంటే m అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద ట్రస్ మెంబర్, j అంటే నెంబర్ ఆఫ్ జాయింట్స్. 2 కాన్స్టెంట్, 3 కూడా కాన్స్టెంట్. ఇప్పుడు ఒక ట్రస్లో m అనేది అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవి 2j minus 3 వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉంటే దాన్ని
ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని చెప్పాడు. అది ఆ స్టేట్మెంట్. అక్కడ నేను మళ్ళీ చెప్తానండి. ఒక ట్రస్ నెంబర్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది 2j-3 వాల్యూ కంటే కూడా ఎక్కువ ఉంటే దాన్ని ఇండిటర్మినేట్ స్ట్రక్చర్, ఎస్పెషల్లీ ఇంటర్నల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని అక్కడ మెన్షన్ చేశాడు. ఎక్కడ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ మోర్ దాన్ 2j-3 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. అది అక్కడ కొటేషన్. ఓకే, థర్డ్ పాయింట్ మీకు అవసరం లేదు, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, మనకి ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే తెలిసింది, ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే ఏం తెలిసింది. సార్ ఏదో చిన్నగా ఏదో ఒక ఫార్ములా చెప్పేశారు, ఇంకా మాకు తెలిసిందని చెప్పి రాస్తానికి ఇంకా కంగారు పడద్దు, ఇంకా ఫర్దర్గా ఉంటుంది. సో ఫర్ ద టైమ్ బీయింగ్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ ఈస్ d suffix si equals to r minus s. For the time being internal indeterminacy d suffix si equals to m minus of 2j-3. Just note it down if you have notebooks. Those two formulas dsc r minus. ఎందుకంటే నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ మీకు చూపిస్తాను, ప్రాబ్లమ్స్ మీకు చూపించేటప్పుడు మీరు చేయండి. అంటే చిన్నయ్యే, కొద్దిగా టైం తీసుకోవు. సో మీకు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. నేను చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది 2 hours అంటే. So d suffix sc equals to r minus s, dsi equals to m minus of 2j-3. Okay, ఇది ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ప్లస్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ. ఓకే, ఇప్పుడు స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటంటే, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే d suffix s అనుకుందాం. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. సో స్టాటిక్ ఇండిటర్మినెన్సీ is d suffix s which is equals to d suffix sc plus d suffix si. అంటే both external indeterminacy plus internal indeterminacy which is equals to static indeterminacy. అంటే 1ని 2ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే స్టాటిక్ ఇండిటర్మినెన్సీ వస్తుంది. రిపీటింగ్, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, చెప్తాను. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ is a combination of external indeterminacy plus internal indeterminacy. So the formula is like that: d suffix s which is equals to d suffix se plus d suffix si. So d suffix se refers external indeterminacy, d suffix si refers internal indeterminacy. ఓకే, చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే, వీటిలో ఒక స్ట్రక్చర్ ఇస్తాడు. స్ట్రక్చర్ ఇచ్చేసి వెదర్ ద స్ట్రక్చర్ ఈజ్ స్టాటికల్లీ డిటర్మినేట్ ఆర్ నాట్ అని మనకి అడుగుతాడు. వెదర్ ద స్ట్రక్చర్ ఈజ్ స్టాటికల్లీ డిటర్మినేట్ ఆర్ నాట్, అది క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఇచ్చిన స్ట్రక్చర్ ఫస్ట్ చూసుకోవడంతో దానికి మనము ఫస్ట్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ కనుక్కోవాలి. అంటే ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే ఏంటి? d suffix sc కనుక్కోవాలి. సో నెక్స్ట్ అదే స్ట్రక్చర్కి మళ్ళీ ఏం కనుక్కోవాలి? ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ కూడా కనుక్కోవాలి. అంటే ఏంటి? d suffix si. రెండు కనుక్కొని ఈ రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏదైనా ఒక వాల్యూ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని వచ్చింది అనుకో, ద స్ట్రక్చర్ ఈజ్ స్టాటికల్లీ ఇండిటర్మినేట్ టు ఫస్ట్ డిగ్రీ. or is the structure is statically indeterminate to 1. లేదు మీకు వాల్యూ 2 వచ్చింది, 2 కలిపినప్పుడు the structure is statically indeterminate to 2. అలా మనము స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. ఓకే, చూద్దాము. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. What is the total degree of indeterminacy for a triangular planar truss shown in the figure below? ఈ క్వశ్చన్ 2017లో 2 మార్క్స్ క్వశ్చన్. 2017లో 2 మార్క్స్ క్వశ్చన్, స్ట్రైట్ అవే గేట్ సివిల్ ఇంజనీర్స్కి. సో ఏమడిగాడు క్వశ్చన్? వాట్ ఈస్ ద టోటల్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ బ్రాకెట్లో బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ ప్లేనార్ ట్రస్ షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? జస్ట్ మీకు ఆ ఫార్ములాస్ ఉంటే చాలు. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్, ఆ ఫార్ములా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కంగారపడదు, సబ్జెక్ట్ అర్థం అవుతుంది. జస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, నేను చెప్తూ ఉంటాను, మీరు నోట్బుక్లో ఉంటే చూడండి, నోట్బుక్లో మీరు చేసుకోండి, ఎస్ ఆన్సర్ టిక్ చేసుకోండి చాలు. సో ఎస్, వాట్ ఈస్ ద టోటల్ డిగ్రీ ఆఫ్, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, వాట్ ఈస్ ద టోటల్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ బ్రాకెట్లో బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బ్రాకెట్ క్లోజ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ప్లేనార్ ట్రస్ షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. ఓకే, ఇప్పుడు మనం వాట్ ఈస్ ద టోటల్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అన్నాడు. అంటే స్టాటిక్ ఇండిటర్మినెన్సీ, నథింగ్ బట్ అంటే డైరెక్ట్గా ఫైండ్ ద స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రస్ అని అడగడు.
ఒక్కొక్కసారి స్టాటిక్ ఇండిటర్మినెన్సీనే ఏమని అడుగుతాడంటే టోటల్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అని కూడా అడుగుతాడు. సో దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. ఇండిటర్మినెన్సీ అన్న పదం మాత్రం గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద టోటల్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ? ఓకే, మనకి ఏం తెలుసు, డి సఫిక్స్ ఎస్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఈక్వల్స్ టు డి సఫిక్స్ ఎస్ఈ ప్లస్ డి సఫిక్స్ ఎస్ఐ, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్లస్ ఇంటర్నల్. ఓకే, మనం ఫస్ట్ వాడు క్వశ్చన్లు అడిగింది మాత్రం మనం చూద్దాము. బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అన్నాడు బ్రాకెట్స్లో. ఫస్ట్ మనం వెనక నుంచి వద్దాం, అందరిలా కాకుండా వెరైటీగా. ఫస్ట్ ఎక్స్టర్నల్ చేద్దాం. ఎక్స్టర్నల్ అంటే ఏమని ఇచ్చాడు ఫార్ములాలో మనకి? ఆర్ మైనస్ ఎస్ అన్నాడు, అంతే కదా. సో ఆర్ అంటే మనకి తెలియాలి, ఎస్ అంటే ఏందో తెలియాలా. ఆర్ ఎస్ తెలిస్తే మనకి సినిమా అయిపోయినట్టే. సో చూద్దాం ఆర్ అంటే ఏంది. ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఫర్ ద ఎంటైర్ స్ట్రక్చర్. ఎంటైర్ స్ట్రక్చర్కి రియాక్షన్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయి? రియాక్షన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతాయి. ఇక్కడ సపోర్ట్లు ఏమున్నాయి? రెండే ఉన్నాయి. ఒకటి హింజ్ సపోర్ట్, రెండు కూడా హింజ్ సపోర్ట్. రెండు హింజ్ సపోర్ట్లు ఇచ్చాడు ట్రస్ట్. సో హింజ్ సపోర్ట్ దగ్గర రియాక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? రెండు ఫామ్ అవుతాయి. ఒకటి నార్మల్ టు ద సపోర్ట్, రెండు ప్యారల్ టు ద సపోర్ట్. దాన్ని మనం హారిజాంటల్ ఒకటి వర్టికల్ అని మాట్లాడతాము. బట్ టెక్నికల్లీ ఇట్ ఈస్ నార్మల్ టు ద సపోర్ట్ అండ్ ప్యారల్ టు ద సపోర్ట్. ఇంకొక హింజ్ సపోర్ట్ దగ్గర కూడా ఏమి ఫామ్ అవుతాయి? వన్ ఈజ్ నార్మల్ టు ద సపోర్ట్, అనదర్ ఈస్ ప్యారల్ టు ద సపోర్ట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఎన్ని ఇక్కడ? 4. సో వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ? 4. సో ఆర్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రియాక్షన్స్. అంటే డిపెండ్స్ ఆన్ సపోర్ట్స్, ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సపోర్ట్ దగ్గర మనకి ఏం ఫామ్ అవుతాయి? రియాక్షన్స్ ఫామ్ అవుతాయి. అన్ని మనం కౌంట్ చేసుకోగలిగితే ఆర్ అయిపోయింది. సో ఇక్కడ 4 రియాక్షన్స్ ఆర్ అంటే. ఓకే, వాట్ ఈస్ ఎస్? ఎస్ అంటే అవైలబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, అంతే కదా. సో ఎస్ ఈస్ 3 ఆబ్వియస్లీ. సో హారిజాంటల్, వర్టికల్ అండ్ మొమెంట్. సో ఆర్ మైనస్ ఎస్, it is. It's DSE is 1. Someone quoted a message 1. So DSE is 1. That is correct. Next, internal indeterminacy. So DSI కనుక్కుందాము. సో ఇప్పుడు DSI ఎలా కనుక్కుందాము? DSI equals to m minus of 2j minus 3. So what is m? Number of numbers. రెండు టెర్మినాలజీస్ తెలిస్తే చాలు. m అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్, j అంటే జాయింట్స్. సో ఫస్ట్ మెంబర్స్ చూద్దాం ఎన్ని ఉన్నాయి ఇక్కడ. కింద నుంచి కౌంట్ చేస్తే అవుటర్కి వెళ్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. So it is 18 members. Am I clear with 18? Total it is 18 members. So 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. Yes, 18. Total number of members are 18 members. What is J? J refers joints. How many joints are there? So totally 1 2 3 4 5 6 7 8 9 joints. So 18, 9 joints. So m minus of 2j minus 3. M ante 18, j ante 9. So 18 minus 2 into 9 minus 3. 18 minus of 2 into 9 minus 3. So what is the value? You can text me. Yeah. So it's 15. Sorry, it's 3. So DSI value is 3. Ante kadandi. So 18 minus of 2 into 9, 18. 18 minus 3, 15. 18 minus 15, 3. So DSI equals to 3. DSE is 1. So the degree of indeterminacy is equals to DSE plus DSI. So the DSE value we have obtained is 1. The DSI value you have obtained is 3. The total indeterminacy is 1 plus 3, 4. అర్థమైంది అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద ఆన్సర్? కెన్ ఎనీవన్? ABCDలో ఏది ఆన్సర్? B4.
Yes, option B. It's option B. It's 2 marks. 2 marks. 2018 లో మనకి 2 మార్క్స్ వచ్చింది. స్టార్టింగ్ పెద్దది తీసాను సో దట్ మీకు ఇంకా మిగిలిన చిన్న చిన్నవి అయిపోతాయి. ఇది చూద్దాం నెక్స్ట్. Is the total degree of indeterminacy both internal and external of a cantilever planar truss as shown in figure. I hope ఇది 1 mark క్వశ్చన్ అనుకుంటాను. ఇయర్ గుర్తులేదు, చూద్దాం ఇక్కడ. What is the total degree of indeterminacy both internal and external of a cantilever planar truss as shown in figure below. Cantilever మనకు అనవసరం, సింప్లీ సపోర్టెడ్ ట్రస్ క్యాంటిలివర్ ట్రస్ మనకు అనవసరం. అడిగింది డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ ఆర్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. మీరు అక్కడ రాసుకోండి, స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆర్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ, బోత్ ఆర్ సేమ్. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆర్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ బోత్ ఆర్ సేమ్. సో ఓకే, ఇక్కడ కూడా మనము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అడిగాడు. సో ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ కనుక్కుందాం, అంటే డిఎస్సి. సో డిఎస్సి అంటే ఆర్ మైనస్ ఎస్. ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ డెవలప్డ్ ఇన్ ఎ స్ట్రక్చర్. సో డిపెండ్స్ ఆన్ సపోర్ట్. ఇక్కడ ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయి? అగైన్ 2 సపోర్ట్స్ ఉన్నాయి. సో 2 హింజ్ సపోర్ట్స్. సో హింజ్ సపోర్ట్ విల్ డెవలప్ 2 reactions. One is normal to the support, another is parallel to the support. So R is 4. So S is 3. Available number of equilibrium equations are 3. So DSE is 1. What is DSI? So DSI, ఫస్ట్ మనం మెంబర్స్ అని చూద్దాం, ఎన్ని మెంబర్లు ఉన్నాయో. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మెంబర్స్ ఉన్నాయి. 12 మెంబర్స్. జాయింట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 జాయింట్స్ ఉన్నాయి. సో M is 12, J is 7. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 is 12. So M is 12, J is 7. So 12 minus of 7 into 2 minus 3. Option A, sir. Option A 2. Yes, DSE is 1 and DSI also is 1. 14 minus 3, 11. 12 minus 11 is 1. So option A. Just remember, ట్రసెస్లో నేను ఎందుకు ఈ టాపిక్ స్టార్టింగ్ చెప్తున్నానంటే ఎనాలిసిస్ ఆపాను. లాస్ట్ క్లాస్లో మీకు గుర్తుందో లేదో, ఎనాలిసిస్ వరకు వెళ్ళి ఎనాలిసిస్ ఆపేసాను. ఎనాలిసిస్ కంటే కూడా ఇవి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నాడు. 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ. ఇది చూద్దాం, ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, అర్థమే. మనం క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ చదివి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫిగర్ బిలో ఆఫ్ ఎ టిపికల్ ఆర్టిక్యులేటెడ్ ఫ్రేమ్. ఓకే, ఒక ఫ్రేమ్ ఇచ్చాడు. ఫ్రేమ్ అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సార్ యాక్చువల్గా ట్రస్ కదా, ఫ్రేమ్ ఏంది అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ట్రసెస్ని కూడా ఫ్రేమ్స్ అనే అంటారు, బట్ పిన్ జాయింటెడ్ ఫ్రేమ్స్. ఈ సెంటెన్స్ ఇప్పుడు క్లారిటీ ఇస్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్స్లో 2 రకాలు ఉంటాయి. ఫ్రేమ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పిన్ జాయింటెడ్ ఫ్రేమ్స్, 2 రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్. ఐఎమ్ రిపీటింగ్, ఫ్రేమ్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పిన్ జాయింటెడ్ ఫ్రేమ్స్, 2 రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్. పిన్ జాయింటెడ్ ఫ్రేమ్స్ ట్రసెస్ అంటారు. The pin jointed frames is also referred as trusses. Rigid jointed frames also referred as beam column joints. అంటే ఒక సింపుల్ ఫ్రేమ్, బీము 2 కాలమ్స్, వాటిని రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్ అంటారు. పిన్ జాయింటెడ్ ఫ్రేమ్స్ అంటే ట్రసెస్, రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్ అంటే మీరు స్ట్రక్చర్ అనాలిసిస్లో చేసే ఫ్రేమ్స్ అంటే కాలమ్స్, బీమ్స్. ఓకే, ఇది కూడా ఫ్రేమే. ఇక్కడ ఏమన్నాడు? ఓకే, చూసాము, క్వశ్చన్ చూసాము. అసలు ఏమడిగాడో తెలియదు. ఫస్ట్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ద ఫ్రేమ్ ఈజ్ ఇంటర్నల్లీ డిటర్మినేట్ అండ్ ఎక్స్టర్నల్లీ ఇండిటర్మినేట్. ఓకే,
సెకండ్ది ద ఫ్రేమ్ ఈజ్ ఇంటర్నల్ డిటర్మినేట్ అండ్ ఎక్స్టర్నల్ ఇండిటర్మినేట్. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే అన్ని ఆప్షన్స్ చూస్తే మనకి ఏమర్థమైందంటే ఇంటర్నల్ డిటర్మినెన్సీ ఎక్స్టర్నల్ డిటర్మినెన్సీని అడుగుతా ఉన్నాడు. అది సో ఇప్పుడు మనం డిఎస్ఐ చేద్దాం, విడివిడిగా చేద్దాము. ఓకే, డిఎస్సి చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ నుంచి వస్తున్నాం కాబట్టి ఎక్స్టర్నల్. సో టోటల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఒకటి రోలర్ సపోర్ట్ ఉంది, 2 పిన్నిట్ సపోర్ట్ ఉంది. సో ఆర్ విల్ బి 3 అంతే కదా. పిన్నిట్ సపోర్ట్ దగ్గర ఏం డెవలప్ అవుతాయి, నార్మల్ ఒకటి ప్యారలల్. రోలర్ సపోర్ట్ దగ్గర ఓన్లీ నార్మల్. రోలర్ సపోర్ట్ దగ్గర ఓన్లీ 1 రియాక్షన్. పిన్నిట్ సపోర్ట్ దగ్గర 2 రియాక్షన్స్. సో ఆర్ ఈస్ 3. వాట్ ఈస్ ఎస్? ఎస్ ఈస్ ఆల్సో 3. సో వాట్ ఈస్ డిఎస్ఈ వాల్యూ? 0 obviously. Then what is DSI value? ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ వాల్యూ చూద్దాం. నెంబర్ ఆఫ్ మెంబర్స్ బట్టి కదా. ఇక్కడ వాడు డాట్స్ ఇండికేట్ చేశాడు చూడండి. అంటే ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ రివర్స్ చేసి పనుకోబెట్టాడు. సో అక్కడ డాట్స్ ఇండికేట్ చేశాడంటే అది జాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ లో మీరు చూస్తే ఎక్కడ ఇన్ బిట్వీన్ నంబర్స్ 2 జాయిన్ అయ్యేటప్పుడు డాట్స్ ఇండికేట్ చేయాలి. అక్కడ డాట్స్ ఇండికేట్ చేశారు కాబట్టి దాన్ని కూడా మనం జాయింట్ గా తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 members. Number of joints 1 2 3 4 5 6. So 6 joints. Number of members are, I have forgot, 1 2 3 4 5 6 7 8 9. So 9 number of joints are 6. So 9 minus of 12 minus 3. So 9 minus of 12 minus 3 is 0 again. So DSE is 0, DSI 0. So what is total decay? 0. అంటే ఏంటి? DSE 0 అంటే అది ఎక్స్టర్నల్లీ డిటర్మినేట్. DSI కూడా 0 అంటే ఇంటర్నల్లీ డిటర్మినేట్. అంటే ఏదో ఒక న్యూమరికల్ వాల్యూ వస్తేనే దాన్ని ఇండిటర్మినేట్ అంటాం. ఇండిటర్మినేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇస్తాను. ఇండిటర్మినేట్ అంటే ఏంటంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా మనం సాల్వ్ చేయలేకపోతే ఒక ప్రాబ్లమ్ని, దాన్ని ఇండిటర్మినేట్ అంటారు. ఒక ప్రాబ్లమ్ని మనము ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేస్తే దాన్ని డిటర్మినేట్ అంటాం. రిపీటింగ్, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే డిటర్మినేట్ అంటాము. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోతే ఇండిటర్మినేట్ అంటాం. సో ఇక్కడ మనకి డిఎస్ఈ 0, డిఎస్ఐ 0. సో ఆప్షన్ చూద్దాము. ద ఫ్రేమ్ ఈస్ ఇంటర్నల్లీ డిటర్మినేట్. ఎస్, డిఎస్ఐ 0 కరెక్ట్ మిస్టేక్. ఫస్ట్ వన్ కరెక్ట్. అండ్ ఎక్స్టర్నల్లీ ఇండిటర్మినేట్ తప్పు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. ద ఫ్రేమ్ ఈస్ ఇంటర్నల్లీ ఇండిటర్మినేట్, ఇది తప్పు. థర్డ్ చూద్దాం. ద ఫ్రేమ్ ఈస్ ఇంటర్నల్లీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్లీ డిటర్మినేట్. సో వాట్ ఈస్ ఆప్షన్ 3. సో 2 0 వచ్చినాయి కాబట్టి అది డిటర్మినేట్. ఫోర్త్ కూడా చూద్దాం. ఓకే, ఇంకా క్వశ్చన్ ఇంకా అవ్వలేదు. ఫోర్త్ చూద్దాం. ద ఫ్రేమ్ ఈస్ ఇంటర్నల్లీ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్లీ ఇండిటర్మినేట్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేయక ముందు మళ్ళీ ఒకసారి థియరీకి వెళ్దాము. కొంచెం అంటే ఈ ప్రాబ్లం మీద కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి. ఇప్పుడు థర్డ్ పాయింట్ చూడండి. డిఎస్ఈ డిఎస్ఐ ఏదో ఒక న్యూమరికల్ వస్తేనే దాన్ని మనము ఇండిటర్మినేట్ అంటాము. న్యూమరికల్ లేకపోతే డిటర్మినేట్ అంటాము. థర్డ్ పాయింట్ చూడండి. An additional equation called compatibility condition are developed to find the forces in redundant trusses అన్నాడు. సో ఇక్కడ ఏం లేదు. An additional equation called compatibility condition are developed to find the forces in redundant trusses అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జాంపుల్లోకి వెళ్దాము. పై ఎగ్జాంపుల్కి వెళ్దాము. ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చింది మనకి? ఆప్షన్ ఏ వచ్చింది కదా ఈ ప్రాబ్లంకి. అంటే ఇది సెకండ్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అంటాం. ఇలా వస్తే మనం
క్వశ్చన్ అడిగి వాట్ ఈస్ ద టోటల్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అన్నాం కాబట్టి ఆప్షన్ 2 వచ్చింది కాబట్టి సెకండ్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అన్నాము. పై ప్రాబ్లం ఎంత వచ్చింది ఆన్సర్ 4 వచ్చింది. 4 వచ్చింది కాబట్టి ఈ స్ట్రక్చర్ ఏమంటామంటే ఫోర్త్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అంటాము. సో దిస్ ప్రాబ్లం ఈస్ ఫోర్త్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ, దిస్ ప్రాబ్లం ఈస్ సెకండ్ డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ. సో ఇండిటర్మినెన్సీ అంటే ఏం చెప్పాం మనము? ఇండిటర్మినెన్సీ అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేయలేకపోతే దాన్ని మనము ఇండిటర్మినెన్సీ అంటాము. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే, అంటే 204 ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే నాకు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ కావాలి. ఏమంటే అవి సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ, సిగ్మా ఎంజెడ్ కావాలి. వాటితో పాటు ఇంకొక 2 కావాలంట. ఆ రెండింటిని ఏమంటారంటే కాంపాటబిలిటీ కండిషన్స్ ఆర్ అడిషనల్ ఈక్వేషన్స్ అంటారు. అర్థమైందా? అర్థం కాకపోయినా పర్లేదు, నా మాటలు గుర్తుపెట్టుకోండి, తర్వాత అర్థం అవుద్ది. సో ఈ అంటే ఈక్విలిబ్రియం అంటే ఇండిటర్మినేట్ అంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా కాకుండా ఇంకా అడిషనల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా మనం సాల్వ్ చేయలేని వాటిని ఇండిటర్మినేట్ అంటాము. సో ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ని మనం సాల్వ్ చేయడానికి అడిషనల్ ఈక్వేషన్స్ కావాలి. ఇదంతా బాగానే ఉంది, ఈ సోదంతా మనకి ఎందుకు అంటే నేను ఈ క్లాస్లోనే చెప్పాను. ప్రాసెస్లో m less than 2j minus 3, m equals to 2j minus 3, m greater than 2j minus 3 గుర్తుంది కదా. సో అందుట్లో m less than 2j minus 3 అంటే అన్స్టేబుల్ స్ట్రక్చర్, m equals to 2j minus 3 అంటే స్టేబుల్ స్ట్రక్చర్, m greater than 2j minus 3 అంటే ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అని చెప్పాను. అంటే ఇప్పుడు దేవుడు నాకు 2 చేతులు ఇచ్చాడు, ఒక చేయి సరిపోయింది కదా భోజనం తినడానికి, అంటే ఒకటి స్పేర్ అన్నట్టు. 2 కళ్ళు ఇచ్చాడు, ఒకటి సరిపోయేది కదా. నువ్వు ఒక కన్ను మూసుకొని కూడా నువ్వు ప్రపంచాన్ని చూడొచ్చు. అంటే సార్ ఒక సైడ్ కనపడదు కదా అంటే చూడొచ్చు కదా, ఒక సైడ్ కనపడవచ్చు, కనపడకపోవచ్చు, చూస్తావు కదా, కామన్ సెన్స్. సో నువ్వు ఒక కంటితో అన్నీ చూడొచ్చు, నీకు నచ్చినవి చూడొచ్చు. 2 చెవులు ఇచ్చాడు, ఒక చెవి సరిపోతుంది అనడానికి, అంటే 2 అటు ఇటు కనపడదు కదా సార్ అంటే అది స్పేర్ అనుకో. ఒక చెవి లేకపోయినా ఖచ్చితంగా ఇంకో చెవి కనపడుతుంది. ఓకే, మిగిలిన వాటి గురించి కాదు, ఇంతవరకు చూద్దాం జ్ఞానేంద్రియాల గురించి. ఓకే, అంటే స్పేర్ అంటే ఒకటి పోతే ఇంకొకటి అన్నట్టు. ఇక్కడ కూడా ఏంటంటే స్ట్రక్చర్లో ఎగ్జాక్ట్గా డిటర్మినేట్ స్ట్రక్చర్ అని మనం చూసుకున్నాం అనుకో. ఎగ్జాక్ట్ డిటర్మినేట్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిటర్మినేట్ స్ట్రక్చర్. అంటే ఏంటంటే నువ్వు లోడ్ కరెక్ట్గా అప్లై చేసావు అనుకో, దానికి తగ్గ రియాక్షన్స్ డెవలప్ అవుతాయి. దాన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. డిటర్మినేట్ స్ట్రక్చర్, దాన్ని వీ కెన్ సాల్వ్ వెరీ ఈజీలీ విత్ హెల్ప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అంటే సిగ్మా ఎఫ్ఎక్స్, ఎఫ్ఐ, ఎంజెడ్తో అప్లై చేసేస్తే మనకి ఈక్విలిబ్రియం, మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ మనకి ఆర్ఏ, ఆర్బీ వచ్చేస్తాయి. ఆర్ఏ, ఆర్బీ వస్తే ప్రాబ్లం అయిపోయినట్టే, అంటే రియాక్షన్స్ వస్తే ప్రాబ్లం అయిపోయినట్టే, అంతే కదా. దాన్నే మనం అనాలిసిస్ అంటాము. అంటే సపోర్ట్ రియాక్షన్స్ కనుక్కోవడమే మనం అనాలిసిస్ అంటాం, నథింగ్ బట్ అంతే. కొత్తగా మనం అనాలిసిస్ అంటే చేసేది ఏం లేదు. ఇప్పుడు ఫిక్స్డ్ బీమ్ తీసుకున్నాం అనుకో. ఫిక్స్డ్ బీమ్ అంటే ఏంది? ఇటువైపు ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది, ఇటువైపు ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చా అంటే కష్టం, సాల్వ్ చేయలేం. ఎందుకంటే ఇటు రియాక్షన్స్ డెవలప్ అవుతాయి, ఇటు 3, ఇటు కూడా 3 డెవలప్ అవుతాయి. అవైలబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని? 3. సో మొత్తం రియాక్షన్స్ ఎన్ని? 6. అంటే ఇటు ఫిక్స్డ్ సపోర్ట్ 3, ఇటు ఫిక్స్డ్ సపోర్ట్ 3, 3 + 3 6. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎన్ని? 3. అంటే స్టిల్ ఇంకొక 3 రియాక్షన్స్ మనం సాల్వ్ చేయడానికి ఇంకొక 3 ఈక్వేషన్స్ కావాలి. సో దీన్ని మనం ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాము. సో ఫిక్స్డ్ బీమ్ని మనం ఏమంటాము? ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటాము. ప్రాక్టికల్గా మనకు అన్నీ కూడా ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అదేంది సార్ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ వస్తాం, మళ్ళీ సింప్లీ సపోర్టెడ్ బీమ్ మనం అనాలిసిస్ చేయడం దీనికి ఈ సోదంతా. ఎందుకంటే రిపీటెడ్గా చెప్తానే ఉంటాను, పుట్టిన పిల్లోడికి బిర్యానీ పెట్టడం ఎప్పుడు, పుట్టిన పిల్లోడికి ఎప్పుడు పాలు తాగిస్తాము, తర్వాత నిదానంగా ఫ్రూట్స్ పెడతాము, కొంచెం అయితే జావ వేస్తారు, తర్వాత నిదానంగా రైస్ కొద్దిగా మెత్తగా చేసి తింటారు, తర్వాత రైస్ తింటాడు, తర్వాత బిర్యానీ తింటాడు. నీకు బయట కనిపించేదంతా బిర్యానీ అన్నట్టు. ఫస్ట్ ఇనీషియల్గా నువ్వు నేర్చుకునేదంతా పాలు తాగడం, ఫ్రూట్స్ తినడం, ఇవన్నీ. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ పాలు తాగడం లాంటిది, ఫిక్స్డ్ బీమ్ బిర్యానీ అన్నట్టు.
ఓకే, ఈ బిర్యానీ కాన్సెప్ట్ ఏదో తెలుసుకుందాం. ఏం లేదు, సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్స్. ఐ హోప్ వినండి, వింటేనే సబ్జెక్ట్ అర్థం అవుద్ది. అంటే నేను ఇక్కడ ఆపేసి మళ్ళీ ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇదంతా ఏంటంటే చెప్తా, మళ్ళీ వద్దాం కథలోకి, రౌండ్ వేసి వద్దాం. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్ నువ్వు ఎక్కడి నుంచి ఉంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ పడిపోయిద్దా పడదా? పడదు. నువ్వు ఎక్కడి నుంచి ఉన్నా సరే సింప్లీ సపోర్టెడ్ బీమ్ పడదు. ఎందుకంటే నువ్వు వర్టికల్గా నుంచి ఉంటావు, కింద ఆర్బి కూడా వర్టికల్గా ఫామ్ అవుతాయి కాబట్టి అది పడదు. దాన్ని మనం ఏమంటాం? స్టెబిలిటీ అంటాం. అంటే ఇట్ ఈస్ స్టేబుల్ ఎనఫ్ విత్ స్టాండ్ యువర్ బాడీ వెయిట్. సార్ నేను సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద డ్యాన్స్ చేస్తాను, అది పడిద్దా పడదా అంటే పడదు. ఎందుకంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద నువ్వు డ్యాన్స్ చేస్తే ఎందుకు పడదంటే ఒకవైపు పిల్లెట్ సపోర్ట్ ఉంటుంది, ఇంకొక రోలర్ సపోర్ట్ ఉంటుంది. నువ్వు డ్యాన్స్ చేసేటప్పుడు స్లైడ్ అయినా రోలర్ సపోర్ట్ దగ్గర ఉన్న హారిజాంటల్ రియాక్షన్ డిసిస్ చేస్తుంది. సో నువ్వు డ్యాన్స్ చేసినా కూడా సింప్లీ సపోర్టెడ్ బీమ్ పడదు. సో ఓకే, క్లారిటీ వచ్చింది. నువ్వు డ్యాన్స్ చేసినా పడదు, నువ్వు ఉంచున్నా పడదు, నువ్వు పడుకున్నా పడదు, నువ్వు ఇంకేం చేసినా దాని మీద పడదు, ఎలాంటి లీగల్ యాక్టివిటీస్ చేసినా. ఓకే, బాగానే ఉంది సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది? సింప్లీ సపోర్టెడ్ బీమ్ స్టేబుల్ అంటే ఏంది? లోడ్ అప్లై చేస్తే పడదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నువ్వు నుంచున్నావు, నేను సింప్లీ సపోర్టెడ్ బీమ్ కింద ఉన్నా, నీకు కనిపించను. ఒకవైపు ఉన్న రోలర్ సపోర్ట్ నేను గడ్డపారతో తప్పిస్తాను. నేను తప్పించేస్తే అప్పుడు ఏమవుద్ది? రోలర్ సపోర్ట్ ఫెయిల్ అయిపోయింది కదా. ఇటువైపు ఏముంటుంది? పిల్లెట్ సపోర్ట్ ఉంటుంది. అప్పుడు నువ్వు పడతావు పడదా? ఖచ్చితంగా పడతావు, ఎందుకంటే బీమ్ కూడా పడిపోయింది కదా. కింద నేను సపోర్ట్ తప్పించేసాను. సార్ మీరు ఎందుకు సార్ తప్పించడం, నన్ను పడేయడం అంత ఇంట్రెస్ట్ ఏంటంటే కాదు, చెప్తాను కానీ. ఓకే, సింప్లీ సపోర్టెడ్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, నేను మిమ్మల్ని పడేయటం కాదు, కాన్సెప్ట్ ఏంటంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఒక రియాక్షన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది? స్ట్రక్చర్ అన్స్టేబుల్ అంటే ఏంది? లోడ్ తీసుకోవడంలా రోలర్ సపోర్ట్ ఫెయిల్ అయిందంటే ఎంటైర్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ విల్ కొలాప్స్. అర్థమైంది కదా సార్? అది ఎందుకు సార్ మీరు గడ్డపార పెడితే వచ్చారు కదా అంటే, గడ్డపార పెడితే తోయడం అని కాదు. అంటే ఏదన్నా ఒక సర్కమ్స్టాన్సెస్ వల్ల ఒక రియాక్షన్ ఫెయిల్ అయింది అంటే టోటల్ స్ట్రక్చర్ కొలాప్స్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు ఫిక్స్డ్ బీమ్కి వెళ్దాం, చూద్దాం. ఓకే, ఇప్పుడు నువ్వు ఫిక్స్డ్ బీమ్ మీదకి వెళ్ళావు, ఫిక్స్డ్ బీమ్ మీద నుంచుంటే ఏమైంది? ఫిక్స్డ్ బీమ్ పడిద్దా? పడదు. ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర కూడా రియాక్షన్స్ ఏమో ఉంటాయి ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర. ఐ హోప్ మీకు ఎస్ఎం అయిపోయింది కాబట్టి నేను ఎస్ఎం పిక్చర్ నేను మీకు వేసి చూపించలేను. అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఎం. సో ఫిక్స్డ్ సపోర్ట్ ఏమేమి ఉంటాయి? హారిజాంటల్, వర్టికల్, మొమెంట్, 3 డెవలప్ అవుతాయి. సో బోత్ ఎండ్స్లో కూడా ఫిక్స్డ్ బీమ్లో హారిజాంటల్, వర్టికల్, మొమెంట్, సో 3 డెవలప్ అవుతాయి. అంటే ఇటువైపు అంటే ఏబి అనుకుందాం, ఫిక్స్డ్ సపోర్ట్ ఏబి అనుకుందాం. సో ఏ దగ్గర హారిజాంటల్, వర్టికల్, మొమెంట్, బి దగ్గర కూడా హారిజాంటల్, వర్టికల్, మొమెంట్. ఇప్పుడు నువ్వు వెళ్ళావు వెళ్ళి నుంచుంటే ఏమవుద్ది? జస్ట్ నుంచున్నావు కాబట్టి ఏమవుతుంది? ఓకే, వర్టికల్ రియాక్షన్స్ లోడ్ తీసుకుంటాయి. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేసావు? డ్యాన్స్ చేసినా కూడా ఒకవేళ స్లైడ్ అయినా సరే హారిజాంటల్ రియాక్షన్స్ తీసుకుంటాయి. ఇప్పుడు అలా కాకుండా నువ్వు బీమ్ ఓకే ఏదో ఒకటి చేసావు, డ్యాన్స్ చేసావు, నుంచున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే దాంట్లాగా గడ్డబార్ తీసుకొని ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర ఒక సపోర్ట్ తీసేసాను. సపోర్ట్ బి దగ్గర ఏం చేశానంటే అక్కడ ఉన్న మొమెంట్ని తొలగించేసాను. బి సపోర్ట్ దగ్గర ఉన్న మొమెంట్ని తీసేసాను. అప్పుడు ఏ సపోర్ట్ దగ్గర 3 రియాక్షన్స్ ఉంటాయి, బి సపోర్ట్ దగ్గర నేను ఏం చేశాను? మొమెంట్ని తీసేసాను. ఇంకా ఏముంది? హారిజాంటల్ ఉంది యాజ్ వెల్ యాజ్ వర్టికల్ కూడా ఉంది. సో మూమెంట్ ఒకటి తీసాను. ఇప్పుడు స్ట్రక్చర్ ఫెయిల్ అయిపోయింది నేను చెప్పగలనా? చెప్పలేను. అంటే సారీ, నేను మూమెంట్ తీసేసినంత మాత్రాన స్ట్రక్చర్ ఫెయిల్ అయిద్దా? అవ్వదు, అంతే కదా. స్టిల్ ఇట్ కెన్ క్యారీ ద లోడ్. బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేశానంటే నేను మళ్ళీ పడేద్దాం అనుకున్నాను, ఒక మూమెంట్ తీసాను. నెక్స్ట్ ఏం చేశానంటే హారిజాంటల్ కూడా తీసేసాను. ఇక్కడ బి సపోర్ట్ దగ్గర. ఇప్పుడు బి సపోర్ట్ దగ్గర ప్రీవియస్ కేసులో మూమెంట్ తీసేసా, పడిందా పడలా. ఇప్పుడు ఏం చేశాను? హారిజాంటల్ కూడా తీసాను, పడిందా పడలా. ఓకే, మీరు ఇంకా పడలేదు ఏంద్రా అని ఈసారి ఏం చేశానంటే బి సపోర్ట్ దగ్గర వర్టికల్ కూడా తీసేసాను. అంటే ఒక్కొక్క రియాక్షన్ తొలగించుకుంటూ వస్తున్నా. సో ఫస్ట్ మూమెంట్ తీసేసాను, ఏమైంది? ఫిక్స్డ్ సపోర్ట్ విల్ బికమ్ పిన్నుడ్ సపోర్ట్ అయింది. నెక్స్ట్ ఏం చేశాను? హారిజాంటల్ తీసేసా.
So the units of support will become roller support. ఇప్పుడు ఏం చేశాను, అది కూడా తీసేసాను. ఓకే, 80% నేను పడేయాల. సో రోలర్ సపోర్ట్ కూడా తీసేసా. ఇప్పుడు ఇది పడిద్దా స్ట్రక్చర్? ఓకే, కామెంట్స్ పెట్టండి, పడిద్దా పడదా? ఓకే, ఇంట్రెస్టింగ్గా లేదనుకుంటాను. సో స్టిల్ స్ట్రక్చర్ అనేది పడదు, ఎందుకంటే ఏ దగ్గర ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది. సో స్ట్రక్చర్, ద ఫిక్స్డ్ సపోర్ట్ విల్ బికమ్ ఏ క్యాంటిలివర్. క్యాంటిలివర్ ఇస్ స్టేబుల్ కదా. నుంచుంటే ఏమైతే క్యాంటిలివర్ అంటే ఏబీలో బి దగ్గర ఉన్న 3 రియాక్షన్స్ తొలగిస్తే ఏమవుతుంది? the entire beam will become a cantilever. Cantilever also stable structure, one of the example for stable structure. అంటే ఓకే, దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎప్పుడన్నా ఒక రియాక్షన్ ఫెయిల్ అయినా సరే ఎంటైర్ స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ప్రాక్టికల్గా మనం ఎప్పుడు కూడా ఇండిటర్మినేట్ స్ట్రక్చర్సే ఉంటాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ని అనలైజ్ చేసే ముందు అది ఎంత డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అనేది మనం ముందు తెలుసుకోవాలి, అంతే కదా. ఎంత డిగ్రీ ఆఫ్ ఇండిటర్మినెన్సీ అంటే ఇప్పుడు మీ పిక్చర్లో కనిపిస్తున్న 204 ప్రాబ్లంకి ఆన్సర్ ఏ. సో ద స్ట్రక్చర్ ఈజ్ సెకండ్ డిగ్రీ అంటే ఇంకో 2 రియాక్షన్స్ మనకు, అంటే ఇంకొక 2 రియాక్షన్స్ కావాలా దీనికి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా ఏం కాదు, ఇంకా ముందు ఉన్నాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది? 3. The frame is internally and as well as externally determinate structure. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. వాట్ ఈస్ టోటల్ డిఎస్ అండ్ డిఎస్సి అండ్ డిఎస్ఐ. డిఎస్ఐ ఎంత, డిఎస్సి ఎంత, డిఎస్ ఎంత? కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ బీమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ స్టాటిక్ ఇండిటర్మినెన్స్ ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2-3 సార్లు ఇంటే కానీ అర్థం కాదు, అందుకనే కథలా చెప్పినా 2-3 సార్లు మళ్ళీ చెప్తూ ఉంటాను. ఈ స్ట్రక్చర్లో డిఎస్ ఎంత, టోటల్ డిఎస్ ఎంత, డిఎస్ఐ ఎంత, డిఎస్సి ఎంత? సాల్వ్ చేయండి. సో ఆబ్వియస్లీ డిఎస్సి ఈజ్ 0. సో ఇట్ ఈస్ ఎక్స్టర్నల్లీ డిటర్మినేట్. The structure is externally determinate. So what is DSI? Internal indeterminacy. DSI. So first number of numbers చూద్దాము. Number of numbers 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. టోటల్ 21 వచ్చినాయి. జాయింట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో జాయింట్స్ 12, నంబర్స్ 21. సో 21 minus 2 into 12 minus 3. So it will become 0. 21 minus 24 minus 3. So DSC 0, DSI also 0, total DSC is 0. So this is also statically determinate, internally indeterminate plus internally determinate and externally determinate. So statically also determinate. Last problem తీసుకుందాం. దీన్ని కనుక్కుందాము. Total DS for the structure. Find DSC and DSI. What is total DS? So DSC is 0.
ఆబ్వియస్లీ ఏ దగ్గర పినట్ సపోర్ట్ కాబట్టి 2 ఉంటాయి, ఈ దగ్గర రోలర్ అంత 2 రోలర్ సపోర్ట్ కాబట్టి 1. సో డిఎస్ ఈ 0 ఎక్స్టర్నల్లీ డిటర్మినేట్. ఇంటర్నల్ డిఎస్ఐ చూద్దాం. వాట్ ఈస్ డిఎస్ఐ? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. So total 13 members. Find joints also. 1 2 3 4 5 6 7 8. 8 joints. Guess what? What is DS? 0. DSC 0, DSI also. So this is also statically determinate. Given a couple of examples. In these examples, out of 5, 3 are statically determinate and 2 are statically indeterminate. So this is first example. So this is statically indeterminate. With the degree of indeterminacy 4, or the structure is statically indeterminate to 4th degree. This is statically indeterminate. So the structure is statically indeterminate to 2nd degree. Likewise, last. Okay. Okay. One example, మనము DS కనుక్కుందాం. ఈ example కి only this one. ABCD. And DS. DS. ఏ దగ్గర 2 reactions, D దగ్గర ఒక reaction. So total DSE 0. What is DSI? So total number 6. Total number of joints are 4. Only ABCD. 6 minus of 4 into 2 minus 3. So it is 1. So the structure is internally indeterminate but externally determinate and statically indeterminate to 1st degree. Okay, ఇది ఇంట్రెస్టింగ్ గా చూద్దాం. ఏంటి ఈ ఎగ్జాంపుల్ కి DSE 0, DSI 1. What is total DK? What is total DS? DSE plus DSI. So 0 plus 1 1. So ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ కింద మనం ఎలా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు? The above structure is externally determinate and internally indeterminate to 1st degree and statically indeterminate to 1st degree. అంతే కదా. సో ఆ స్టేట్మెంట్ మనం రాసుకోవచ్చు కదా. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ద అబోవ్ స్ట్రక్చర్ ఈస్ ఎక్స్టర్నల్లీ డిటర్మినేట్, internally indeterminate, statically also indeterminate. What is the degree? 1st degree. డిగ్రీ అంటే ఏం లేదు, అది ఎలాగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం డిగ్రీ అని. ఓకే, ఓకే. ఇప్పుడు స్టాటిక్ ఇండిటర్మినెన్సీలో మనము ఫ్రేమ్స్ అయిపోయింది. అంటే ఫ్రేమ్స్ అయిపోవడం అంటే ట్రసెస్ అయిపోయింది. ఇప్పుడు మనం బీమ్స్ వద్దాం. బీమ్స్ అండ్ రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్ వద్దాం. ప్రీవియస్లీ కంప్యూటెడ్ ద స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ పిన్ జాయింటెడ్ ఫ్రేమ్స్, నథింగ్ బట్ ట్రసెస్. ఇప్పుడు స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ బీమ్స్ అండ్ రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్ వద్దాం. బోర్డు కొడితే చేసేదేం లేదు, ఇంట్రెస్టింగ్ అనండి. ఓకే, ఎందుకంటే ఇంపార్టెంట్ బేసిక్ స్ట్రక్చర్ అనాలిసిస్కి ఇది బేసిక్. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది బేసిక్ థింగ్. ఓకే, here also
basic structure of static indeterminacy is the external indeterminacy as well as internal indeterminacy. So external indeterminacy deals with the support reactions. DSE, R minus S, simply known as R minus S. R is number of unknown support reactions. S is number of equations of equilibrium available. అర్థం కాకపోయినా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తుంటే అర్థమవుతూ ఉంటుంది మీకు. ఇప్పుడు ఈ బీమ్స్ అర్థమైతే ట్రసెస్ కూడా అర్థమైనట్టే, లేదా ట్రసెస్ అర్థమైతే బీమ్స్ కూడా అర్థమైనట్టే. ఓకే, ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ డీల్స్ విత్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఇంటర్నల్ ఫోర్సెస్ కెన్ బి axial force, shear force and bending moment. Okay, ఇక్కడ ఏమన్నాడు, ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ డీల్స్ విత్ ద ఇంటర్నల్ ఫోర్సెస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఇంటర్నల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. అసలు ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటి? కెన్ బి యాక్సియల్ ఫోర్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఓకే, ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను. ప్రాసెస్లో ఇంటర్నల్ ఫోర్సెస్ ఏముంటాయి? యాక్సియల్ ఫోర్సెస్ అంతే కదండి. ఎఫ్ విత్ టెన్షన్ కంప్రెషన్. అక్కడ మీకు షియర్ బెండింగ్ కనపడవు, కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇంటర్నల్ ఫోర్సెస్ కెన్ బి యాక్సియల్ ఫోర్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఓకే, చూద్దాం. కేస్ 1 ఫర్ ద బీమ్స్. ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, మీకు చేసేది ఏం లేదు. గ్లాన్స్ రీడ్. కేస్ 1 ఫర్ ద బీమ్. డిఎస్సి, డిఎస్ఐ రెండు కనుక్కోవాలా. ఫస్ట్ మనము ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ కనుక్కుందాం. ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ ఈస్ కామన్ ట్రసెస్లో కానీ బీమ్స్లో కానీ. ఎక్స్టర్నల్ అంటే ఆర్ మైనస్ ఎస్ఏ. ఇక్కడ ఇంటర్నల్ అంటే మళ్ళీ ఎం మైనస్ 2 జే మైనస్ 3 మీరు అప్లై చేయకూడదు. ఇక్కడ మనం డిఫరెంట్గా కాన్సెప్ట్ రెండుగా కనుక్కుందాము. ఫస్ట్ కేస్ 1 ఫర్ ద బీమ్. ఇక్కడ బీమ్ ఏమి ఇచ్చాడు చూడండి, ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఇచ్చాడు. కొంచెం దూరం వెళ్ళడంతో కంటిన్యూస్ బీమ్ యాక్చువల్లీ ఇది. ఫిక్స్డ్ సపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ బీమ్ ఉంది, ఇక్కడ పైన ఏదో రియాక్షన్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ రోలర్ సపోర్ట్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ ఇంక్లైన్ రియాక్షన్ పెట్టాడు. అగైన్ దర్ ఇస్ అ రోలర్ సపోర్ట్ హియర్, అగైన్ దర్ ఇస్ అ రోలర్ సపోర్ట్ హియర్. సో దిస్ ఇస్ ఏ పాయింట్ అండ్ బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్. ఓకే, ఏ పాయింట్ చూద్దాం అంటే ఫిక్స్డ్ సపోర్ట్. సో ఫిక్స్డ్ సపోర్ట్ విల్ డెవలప్ 3 kinds of reactions. చెప్పాను కదా, ఫిక్స్డ్ సపోర్ట్ విల్ డెవలప్ 3 reactions. వాట్ ఆర్ దోస్? హారిజాంటల్, మొమెంట్ అండ్ వర్టికల్. బి సపోర్ట్, సో రోలర్ సపోర్ట్ కాబట్టి ఒకటి, సి దగ్గర కూడా ఒకటి, డి దగ్గర కూడా ఒకటి, 3 రోలర్ సపోర్ట్స్. సో ఓకే, ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్. సో ఫిక్స్డ్ సపోర్ట్ 3 reactions అంతే కదా. ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర 3 ప్లస్ విబి 1, విసి 1, విడి 1. వాట్ ఈస్ టోటల్? ఆర్ 6. ఆర్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ డెవలప్డ్ బై ద సపోర్ట్స్. అంటే ఆర్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది? సపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని సపోర్ట్స్ ఉంటాయి? 100 సపోర్ట్స్ మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంది. సో టోటల్ 4 సపోర్ట్లు ఉన్నాయి. 4 సపోర్ట్ల మీద 6 రియాక్షన్స్ అనేవి మనకి డెవలప్ అయినాయి. సో ఎస్ అంటే ఏంది? అవైలబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఏంటంటే ఎస్ అనేది మారిపోతూ ఉంటుంది. అది ఎలా సార్ అంటే చూద్దాం, చాలా జాగ్రత్త. ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు 3నే. ఓకే, ఎస్ ఈక్వల్స్ టు 3నే ఇక్కడ ఫర్ ద టైమ్ బీయింగ్. ఎందుకు ఎస్ ఈక్వల్స్ టు 3 అంటే, ఇప్పుడు బికి సికి మధ్యలో ఇంక్లైన్ రియాక్షన్ ఇచ్చారు చూడండి, అది ఇంక్లైన్ రియాక్షన్. ఇది కానీ వర్టికల్ కానీ ఇచ్చారనుకోండి, దెన్ ఎస్ విల్ బికమ్ 2. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏదన్నా బీమ్లో చూద్దాము. ఓకే, ఇక్కడ ఎస్ ఈక్వల్స్ టు 3 ఓన్లీ. ఆర్ అంటే 6, ఎస్ అంటే అవైలబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఆర్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఎఫ్ఐ ఎంజెడ్. ఓకే, డిఎస్సి 6 - 3. సో case 1 beam is externally indeterminate to 3rd degree. ఈ పక్కన DG అని అంటే డిగ్రీ అని. సో దిస్ above beam is externally indeterminate to 3rd degree. So we should verify whether it is internally indeterminate or not. Of course, obviously it is internally determinate. Internally indeterminate. DSI అంటే ఈ కేసులో DSI అంతా 0. కేసులో సార్ అదేంటి సార్ ప్లెయిన్గా డిఎస్ఐ 0 అని చెప్పారంటే, ఎందుకంటే బీమ్లో ఎక్కడ కట్ చేసినా ఏం డెవలప్ అవుతాయి? హారిజాంటల్ అంటే షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, అంతే కదా.
సో నువ్వు ఎక్కడ తీసుకున్న ఓకే ఇది కొంచెం అర్థం కావాలంటే తర్వాత చెప్తాను. సో ఫర్ టైమింగ్ జస్ట్ రిమెంబర్ ఫర్ దిస్ డిఎస్ఐ ఇస్ 0. ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి. ఇఫ్ యూ నో ద సపోర్ట్ రియాక్షన్ ఆఫ్ సిడి యూ కెన్ ఫైండ్ ద బెండింగ్ మూమెంట్ ఆఫ్ బిసి. ఏమన్నాడు? ఇఫ్ యూ నో ద సపోర్ట్ రియాక్షన్స్ ఆఫ్ సి అండ్ డి సపోర్ట్ రియాక్షన్స్ తెలిస్తే యూ కెన్ ఫైండ్ ద బెండింగ్ మూమెంట్ ఆఫ్ బిసి. సో బిసి దగ్గర మనం బెండింగ్ మూమెంట్ కనుక్కోవచ్చు. BC are not known, but moment A is unknown because external supports moment is developed at A. అర్థం కావాలంటే మనము ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ సేమ్ బీమ్ కదా, సేమ్ బీము, బట్ ఏం చేశాడంటే సి దగ్గర ఒక పాయింట్ చేశాడు. దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్ హింజ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ హింజ్. సో ఇంటర్నల్ హింజ్ ఆర్ హింజ్ అని అనొచ్చు, లేకపోతే ఇంటర్నల్ హింజ్ అనొచ్చు. సో దీని పర్పస్ ఏంటంటే మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేయదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? పాయింట్ చేశారు కదా, సి దగ్గర ఒక పాయింట్ లా పెట్టారు చూడండి. సో దిస్ పాయింట్ అదేంటంటే దాన్ని ఏమంటారంటే ఇంటర్నల్ హింజ్ ఆర్ హింజ్. సో వాట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ ఇంటర్నల్ హింజ్ అంటే ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ ద మూమెంట్ ఆర్ ద మూమెంట్ ఎట్ ఇంటర్నల్ హింజ్ ఆర్ హింజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ చెప్తున్నాను అండి. సో ద మూమెంట్ ఎట్ హింజ్ ఆర్ ఇంటర్నల్ హింజ్ రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అర్థం మీకు తెలుసుంటే నో ఇష్యూ. సో ద బెండింగ్ మూమెంట్ ఆర్ మూమెంట్ ఎట్ ఇంటర్నల్ హింజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకో తెలుసుకున్నాం. సో ఓకే, అసలు హింజ్ అంటే ఏంది అని దానికి 2-3 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. మీ చెయ్యి ఉంది కదా, మీ చెయ్యిని ఒకసారి మడవండి. ఇక్కడ సెంటర్లో మడిస్తే ఏమవుతుంది? ఈజీగా బెండ్ అవుతుందా? అంతే కదా. కాళ్ళు కూడా మడవండి వెనక వైపు, ఈజీగా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అంటే ఈ జాయింట్ని ఏమంటారంటే ఇంటర్నల్ హింజెస్ అంటారు ఆర్ హింజెస్ అంటారు. అంటే ఈ జాయింట్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అంటే ఇట్ డస్ నాట్ ట్రాన్స్ఫర్ ద మూమెంట్. అంటే ఈ మెడికల్ టర్మినాలజీ దీన్ని ఏమంటారో తెలియదు. సో ఈ సెంటర్ ఆఫ్ ద జాయింట్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కావాలి, నేను ఈ చెయ్యిని లాగాను అనుకోండి, మీ చేతుల్ని ఏదో ఒక వైపు ఏమవుతారు? మీరు కూడా వచ్చేస్తారు, అంతే కదా. మీ చెయ్యిని స్ట్రైట్గా పెట్టారు, స్ట్రైట్గా పెడితే నేను మన లాగాను, మీ చేతులు లాగాను, మీరు ఏం చేస్తారు? మీరు కూడా వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? చెయ్యి మధ్యలో జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ ఏం చేస్తుంది? యాక్సిల్ ఫోర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి మీరు వచ్చారు. మీ క్లియర్? మళ్ళీ రిపీట్ చేస్తాను. మీరు నాకు చెయ్యి స్ట్రైట్గా పెట్టారు, నేను ఒక రాగు లాగాను మిమ్మల్ని, మీరు నా వైపు వచ్చేసారు. ఏమైంది? చెయ్యి ఎక్కడ పట్టుకొని లాగుతాను? మీ మిడిల్ ఆఫ్ ద హ్యాండ్ దగ్గర పట్టుకొని లాగుతానా? ఏదో నేను రిస్ట్ దగ్గర పట్టుకొని లాగుతా, లేదా మీ ఫింగర్స్ దగ్గర ఎక్కడ పట్టుకొని లాగుతాను. మీరు మొత్తం వచ్చేసారు నా దగ్గరికి. అంటే ఏం చేసింది? సో రిస్ట్ దగ్గర నుంచి నేను రిస్ట్ దగ్గర పట్టుకొని లాగితే మీ మిడిల్ ఆఫ్ ద హ్యాండ్ దగ్గర ఒక జాయింట్ ఉంది, అంతే కదా. అందుకని మీరు బెండ్ చేసుకోబోతున్నారు చేతిని. సో ఆ జాయింట్ ఏం చేసింది? యాక్సిల్ ఫోర్స్ని రిమైనింగ్ హ్యాండ్కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తే హ్యాండ్ నుంచి ఎంటైర్ స్ట్రక్చర్ మీకు కదిలింది నేను ముందుకు లాగితే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు మీకు నా వైపు మీరు చేయి చూపించారు, మీ చేయిని నేను లాక్కుండా పైకి లేపుతాను. లేపితే ఏమైంది? చెయ్యి ఈజీగా పైకి లేసింది, అంతే కదా. అంటే మీ చెయ్యిని పైకి లేపితే మీ బాడీలో మొమెంట్ ఏమైనా డెవలప్ అయిందా? ఇది కొద్దిగా మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది నేను అడిగింది. నేను మళ్ళీ చెప్తాను. మీ చెయ్యి నా వైపు చూపించారు అంటే మీ అరచేయిని ఆకాశం వైపు పెట్టారు, అర్థమవుతుందా? మీ అరచేయిని ఆకాశం వైపు పెడితే నేను కింద నుంచి, మీ అరచేయిని ఆకాశం వైపు పెడితే నేను కింద నుంచి పైకి లేపాను మీ చెయ్యిని. ఏమవుతారు? మీరు మళ్ళీ చెయ్యి మడిచిపోద్దు, అంటే మడుస్తారు, అంతే కదా. అంతేగాని మూమెంట్ ఏమైనా డెవలప్ అవుద్దా? డెవలప్ అవ్వదు. సార్ మొమెంట్ ఏమైనా డెవలప్ అయ్యింది అంటే మాకు అర్థం కావట్లేదు. మొమెంట్ ఎలా డెవలప్ అయ్యిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొమెంట్ అంటే ఏంది? ఫోర్స్ మల్టిప్లై బై ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతే కదా. నేను మీ చేతి మీద ఫోర్స్ ఎక్కడ అప్లై చేశాను? మీ అరచేయి ఆకాశం వైపు ఉంది, అంతే కదా. సో బ్యాక్ సైడ్ ఆఫ్ చేతి కింద నేను ఫోర్స్ అప్లై చేశాను. దిస్ ఫోర్స్
create a moment at the joint of the hand. The hand joint ఎక్కడ ఉంటుంది అంటే మీ హ్యాండ్ స్టార్టింగ్ జాయింట్ మిడిల్ ఆఫ్ ద హ్యాండ్ స్టార్ట్ భుజాల దగ్గర ఉంటుంది. సో మీ భుజాల దగ్గర నేను అప్లై చేసిన ఫోర్స్ మొమెంట్ క్రియేట్ చేయాలా అంటే ఎంత అంటే నేను అప్లై చేసిన ఫోర్స్ మల్టిప్లై అయ్యేది మీ ఎంటైర్ హ్యాండ్ లెంత్, అంతే కదా. దట్ విల్ బి ద మొమెంట్. మొమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను ఇక్కడ అప్లై చేయడంతో ఇక్కడ జాయింట్ దగ్గర చేయి మడిచేసాడు చేతిని. మడిచేయడం అంటే ఏంది, ఆ జాయింట్ దగ్గర మూమెంట్ అనేది ట్రాన్స్ఫర్ జరగాల. అక్కడ వరకు మూమెంట్ ట్రాన్స్ఫర్ అయింది, బట్ అక్కడ మాత్రం మూమెంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలి. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యింటే ఏమయ్యేది, ఈ ఫోర్స్ మల్టిప్లై విత్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైతే ఉందో మీ భుజం దగ్గర మూమెంట్ అనేది డెవలప్ అయ్యేది. సో డెవలప్ అవ్వలేదు అంటే ఏంది, ఈ మిడిల్ జాయింట్ అనేది మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేయలేదు. సో దట్ ఈస్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హింజ్ సపోర్ట్. హింజ్ అంటాం అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఏంటంటే డోర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, విండో. సో దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ హింజ్ సపోర్ట్స్. ఎందుకంటే డోర్ని తోసారనుకోండి ఏమవుతుంది, వెళ్ళిపోయింది, బయటకు వచ్చేస్తుంది, అంతే కదా. సో నువ్వు డోర్ తోసిన దగ్గర పాయింట్ ఆఫ్ అప్లికేషన్ మల్టిప్లై బై ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద డోర్ లెంత్ తీసుకుంటే ఆ డోర్ జాయింట్ దగ్గర ఏమవుతుంది, మూమెంట్ డెవలప్ అవ్వాలి. కానీ డెవలప్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. అంటే ఇది అక్కడ మూమెంట్ జీరో. సో దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ హింజ్ సపోర్ట్స్ ప్రాక్టికల్లీ. సో ఇప్పుడు ఈ హింజ్ సపోర్ట్స్ ఏం చేస్తాయి అంటే మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేయవు. అంటే ఓకే, మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేయవు అనేది ఒక కండిషన్. ఏంటది, మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేయదు అనేది ఒక కండిషన్. సో ఇప్పుడు మళ్ళీ సినిమాలోకి వద్దాం. సో సి సపోర్ట్ దగ్గర ఏముంది, హింజ్ సపోర్ట్ ఉంది. సో హింజ్ సపోర్ట్, సో అట్ దిస్ హింజ్ సపోర్ట్ ద బెండింగ్ మూమెంట్ ఈస్ జీరో. సో ఇప్పుడు ఇదేమవుతుందంటే ఒక ఎడిషనల్ ఈక్వేషన్ అవుతుంది, అంతే కదా. వాట్ ఆర్ ది ఈక్విలిబ్రియం ఈక్వేషన్, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు జీరో, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు జీరో, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్స్ టు జీరో. సో ఈ 3 ఈక్వేషన్స్ ద్వారా నేను ఎన్ని ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు, ఇంకొక 3 ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు, అంతే కదా. సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్ఐ, సిగ్మా ఎంజెడ్. సో విత్ దిస్ 3 ఈక్వేషన్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3 ఈక్వేషన్స్ ఐ కెన్ సాల్వ్ అడిషనల్ 3 ఈక్వేషన్స్. ఓకే, మొత్తం ఎన్ని రియాక్షన్స్ ఇక్కడ, ఆర్ అంటే 6 రియాక్షన్స్. కేస్ 1 చూద్దాం. ఆర్ అంటే 6 రియాక్షన్స్, ఎస్ అంటే 3 రియాక్షన్స్. సో ఈ 3 యాక్చువల్గా ఈ ఆర్ ఇప్పుడు కేస్ 1 చూడండి. ఆర్ అంటే 6 ఉన్నాయి, ఎస్ అంటే 3 ఉన్నాయి. సో ఇప్పుడు నా మోటో ఏంటంటే ఈ కేస్ 1 అనే బీమ్ అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయడం అంటే ఏంది, ఆర్ ఈక్వల్స్ టు 6 రియాక్షన్స్ ఏంది నేను కనుక్కోవాలి. అదే అనాలిసిస్ అంటే ఐ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెచ్ఏ, విఏ, ఎంఏ, విబి, విసి, విడి. అదే స్ట్రక్చర్ అనాలిసిస్లో చేసేది అదే. సో ఈ ఆర్ని నేను కనుక్కోవాలి. ఈ ఆర్ని నేను కనుక్కోవాలంటే ఏంది, నాకు 3 కనుక్కుంటాను నేను. 3 ఏమండి అంటే ఏ ఒక 3 కనుక్కోవచ్చు. ఎట్లాగా, విత్ ద హెల్ప్ ఆఫ్ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు జీరో, ఎఫ్ఐ ఈక్వల్స్ టు జీరో, ఎంజెడ్ ఈక్వల్స్ టు జీరో. సో ఈ 3 రియాక్షన్స్ ద్వారా నేను ఇంకో 3 కనుక్కుంటా. బట్ స్టిల్ ఇంకా ఇంకొక 3 కనుక్కోలేకపోతున్నా. అర్థమవుతుందా? సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 3 ఈక్వేషన్స్ ఐ కెన్ ఫైండ్ 3 రియాక్షన్స్. స్టిల్ ఇంకో 3 కనుక్కోలేను. ఆ 3 కనుక్కోవడానికి ఇంకేం కావాలా, నాకు ఇంకేదైనా అడిషనల్ ఈక్వేషన్స్ కావాలి. అడిషనల్ ఈక్వేషన్స్ అంటే ఏదైనా ఒక కండిషన్స్ డెవలప్ చేసుకునేదానికి అడిషనల్ ఈక్వేషన్స్ కావాలి. సో ఇప్పుడు మళ్ళీ ఈ కింద ఉన్న బీమ్ దగ్గర రండి. సి దగ్గర ఏముంది, హింజ్ ఉంది. హింజ్ అంటే ఏంది, మూమెంట్ని ట్రాన్స్ఫర్ చేయదు. అంటే ఆ పాయింట్ దగ్గర మూమెంట్ అనేది జీరో. సో నాకు ఇక్కడ ఇంకో కండిషన్ తెలుసు. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు జీరో, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు జీరో, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్స్ టు జీరో అండ్ బెండింగ్ మూమెంట్ అట్ సి ఈక్వల్స్ టు జీరో. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నాకు ఎన్ని రియాక్షన్స్ తెలుసు, 4 రియాక్షన్స్ తెలుసు. సో ఆర్ అంతా 6, ఎస్ అంతా 3. బట్ ఇంకొక ఎడిషనల్ ఈక్వేషన్ ఉంది, ఏంటి, బెండింగ్ మూమెంట్ ఈక్వల్స్ టు జీరో. సో నౌ ద డిగ్రీ ఆఫ్ ఎస్సి విల్ బికమ్ 2. అంటే పైన ప్రాబ్లమే అక్కడ హింజ్ పెట్టడం వల్ల ఏమైందంటే డిఎస్సి విల్ బికమ్ 2. ఇంకోటి తగ్గింది. సార్ ఎందుకు తగ్గింది సార్ అంటే ఇంకో రియాక్షన్ నేను కనుక్కోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ హింజ్ సపోర్ట్. ఏంటంటే హింజ్ సపోర్ట్ అనేది మనకి ఒక కండిషన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట, ఇంకొక రియాక్షన్ సాల్వ్ చేసుకోవడానికి. నాకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఓకే, కేస్ 2లో ట్రసెస్ చూద్దాము. సో ఇందా చేశారు కదా, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇది డిఎస్సి
ఓన్లీ డిఎస్సి డిఏ ఓన్లీ ఎక్స్ట్రాలే కనుక్కుంటున్నారు, ఇక్కడ ఇంటర్నల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో చూద్దాం. వాట్ ఈస్ డిఎస్సి? ఇక్కడ ఏముంది? హిన్ సపోర్ట్ 2, రోలర్ సపోర్ట్ 1, అగైన్ రోలర్ సపోర్ట్ 1. సో టోటల్ ఈస్ 4 minus 3. So it is externally determinate to first degree. So above for case 1 lo, this is externally determinate to third degree. Again ఈ structure externally determinate to second degree. ఎందుకు? బెండింగ్ మూమెంట్ అంటే ఈ హిన్ సపోర్ట్ అనేది మనకి అడిషనల్ గా ఈక్వేషన్ డెవలప్ చేస్తుంది కాబట్టి. ఓకే, మీరు అర్థమైపోయినా అర్థం కాకపోయినా అర్థం కానట్టున్నా ఏదో ఒకటి మీరు మినిమం కొంత ఎఫర్ట్ పెట్టండి. ఎండ్ ఆఫ్ ది అనాలిసిస్ నేను మీకు మళ్ళీ రిపీట్ అవుతాయి, మళ్ళీ రిపీట్ చేస్తూ మీకు 1-2 సార్లు వింటేగానే అర్థం కావి, రిపీట్ చేస్తాను. మీకు అర్థమయ్యే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, కేస్ 3 ఫర్ ఫ్రేమ్. ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్. సో ప్రీవియస్లీ పిన్ జాయింటెడ్ ఫ్రేమ్, రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్ అని చెప్పాను కదా. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్. ఓకే, ఇక్కడ ఏం చూద్దాము. సో ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఏముంది? పిన్నుడ్ సపోర్ట్. ఇక్కడ ఏముంది? రోలర్ సపోర్ట్. ఇక్కడ ఏముంది? సో ఇది ఒక రకమైన సపోర్ట్, అంటే ఇది ఒక రకమైన సపోర్ట్ అంటే దాని పేరు ఇది ఒక రకమైన సపోర్ట్ అని కాదు, అది ఒక సపోర్ట్ అనమాట. ఓకే, ఫిక్స్డ్ సపోర్ట్ విల్ డెవలప్ 3 రియాక్షన్స్: హారిజాంటల్, వర్టికల్ అండ్ మూమెంట్. పిన్నుడ్ సపోర్ట్ విల్ డెవలప్ నార్మల్ టు ద సపోర్ట్, ప్యారలల్ టు ద సపోర్ట్. రోలర్ సపోర్ట్ విల్ డెవలప్ వర్టికల్ రియాక్షన్. సో ఈ సపోర్ట్ ఏంటంటే, సో దిస్ సపోర్ట్ విల్ డెవలప్ 2 రియాక్షన్స్. వన్ ఈస్ వర్టికల్, సెకండ్ వన్ ఈస్ మూమెంట్. ఇది నేను ఎప్పుడు చూడలేదు సార్, నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసుంటారు. చూసుంటే ఓకే. దిస్ ఇస్ స్పెషల్ కైండ్ ఆఫ్ సపోర్ట్. సో ఎట్ దిస్ సపోర్ట్ ఓన్లీ 2 రియాక్షన్స్ విల్ డెవలప్. అండ్ అది ఎలా ఇచ్చారు చూడండి. చూడడానికి ఫిక్స్డ్ సపోర్ట్ లానే ఉంది, సింగిల్ టు ద ఫిక్స్డ్ సపోర్ట్. కింద ఫిక్స్ చేశాడు, ఇక్కడ ఏం పెట్టాడు? రోలర్స్ పెట్టాడు. రోలర్స్ పెట్టి సో ఫిక్స్ చేసి రోలర్స్ పెట్టి పైన ఇంకొక గటర్లా ఒక ప్లేట్ లా పెట్టాడు. సో ఇట్లాంటి సరే ఏం సార్ ఇదంటే, ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ సపోర్ట్స్ అంటారు. మీరు స్టీల్ స్ట్రక్చర్స్ లో వాళ్ళు అలా ఫ్రేమ్ చేస్తారు బయట, బ్రిడ్జెస్ లో ఎలా అలాంటి అంటే ఓన్లీ వర్టికల్ రియాక్షన్ మూమెంట్ డెవలప్ అయ్యేలాగా ఫ్రేమింగ్ ఉంటుంది. ఆ రియాక్షన్ ఫ్రేమ్ అలా ప్రాక్టికల్ గా అలా ఫ్రేమ్ చేస్తారు. సో ఇలాంటివి కూడా ఉంటాయి మీకు. మీరు మీరు ఇప్పటివరకు తెలుసుకున్న రోలర్, పిన్నుడు, పిక్చర్ కాకుండా ఇలాంటివి కూడా ఉంటాయి. సో అట్ దిస్ విఏ అండ్ మూమెంట్ విల్ డెవలప్. సో వాట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్? ఇక్కడ 3, ఇక్కడ 2, 5, ఇక్కడ 1, 6, 7, 8. సో టోటల్ 8. అవైలబుల్ నెంబర్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఆర్ 3. సో వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ? 5. Sorry, degree of external indeterminacy is 5. So this frame is externally indeterminate to 5th degree. Okay. ఇప్పుడు ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీకి వచ్చారు ఇక్కడ పిక్చర్లోకి. కేస్ 1 ఫస్ట్ ఏం తీసుకున్నాడు? కేస్ 1 బీమ్ తీసుకున్నాడు. దెర్ ఇస్ నో ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ఫర్ బీమ్. చిన్న స్టేట్మెంట్గా పాస్ చేశాడు, ఏం ఎక్స్ప్లెనేషన్ ఏం లేకుండా. అంటే ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ అనేది బీమ్ కి ఉండదు అని చెప్పేసాడు డైరెక్ట్ గా. అంటే డిఎస్ఐ ఫర్ బీమ్ ఈజ్ 0. అంటే దాని అర్థం ఏంది? ఆల్ బీమ్స్ ఆర్ ఇంటర్నల్లీ డిటర్మినేట్, అంతే కదా. బీమ్స్ అన్ని కూడా ఇంటర్నల్లీ డిటర్మినేట్ అంట. సో దెర్ ఇస్ నో ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ఫర్ బీమ్ బికాస్ వీ నో ఆల్ సపోర్ట్ రియాక్షన్స్ వీ కెన్ ఫైండ్ ఇంటర్నల్ ఫోర్సెస్. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే, వన్స్ నువ్వు ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే డిఎస్సి నువ్వు కనుక్కున్న తర్వాత, అంటే డిఎస్సి నువ్వు కనుక్కున్నావు అనుకో, డిఎస్సి 3 ఉన్నాయి అనుకో, ఆ 3 కూడా నువ్వు అంటే నీకు సపోర్ట్ రియాక్షన్స్ అన్నీ వచ్చేసినాయి. అంటే 1, 2, 3, 4, 5, 6 ఒకే ఎగ్జాంపుల్ ఇచ్చేటువంటి ఫస్ట్ నుంచి చివరి దాకా. సో 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కానీ తెలిసినాయి అనుకో, వన్స్ సపోర్ట్ రియాక్షన్స్ మొత్తం తెలిస్తే నీకు బీమ్లో నీకు ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర నీకు ఇంటర్నల్ ఫోర్సెస్ వచ్చేస్తాయి. వన్స్ బీమ్లో ఎక్స్టర్నల్ రియాక్షన్స్ వచ్చేసినాయి అంటే సపోర్ట్ రియాక్షన్స్ మొత్తం నీకు తెలిసినాయి అంటే నీకు ఇంటర్నల్గా ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర నీకు ఇంటర్నల్గా ఏమేమి ఉంటాయి బీమ్లో? షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, సమ్ టైమ్స్ యాక్సిల్ ఫోర్స్. సో నీకు ఏ పాయింట్ దగ్గర కావాలంటే ఆ పాయింట్ దగ్గర నీకు బెండింగ్ మూమెంట్ తెలుస్తుంది, షియర్ ఫోర్స్ తెలుస్తుంది, యాక్సిల్ ఫోర్స్ కూడా తెలుస్తుంది అని చెప్పాడు. అంతే. కోర్స్
అది ఎలా సార్ అంటే తెలుస్తుంది. తెలియకపోతే నువ్వు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీవు సెకండ్ ఇయర్లో. సో షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఏంది? పాయింట్ టు పాయింట్ వేరియేషన్ ఆఫ్ షియర్ ఫోర్స్, పాయింట్ టు పాయింట్ వేరియేషన్ ఆఫ్ బెండింగ్ మూమెంట్, అంతే కదా. సో షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు నువ్వు ఏం చేసావు? ఫస్ట్ రియాక్షన్స్ కనుక్కున్నావు. రియాక్షన్స్ కనుక్కున్న తర్వాత నువ్వు షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేసావు. సో అంటే నువ్వు రియాక్షన్స్ కనుక్కుంటే నువ్వు డ్రా చేయగలిగేవు అంటే ఏంది? వన్స్ నువ్వు రియాక్షన్స్ వచ్చిన తర్వాత పాయింట్ టు పాయింట్ వేరియేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ కూడా వచ్చేస్తా ఉన్నాయి బీమ్లో. సో అందుకని ఇంటర్నల్గా మీకు బీమ్లో ఇండిటర్మినెన్సీ అనేది ఉండదు అని బై డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. సో కేస్ 2 ఫర్ ట్రసెస్లో, ట్రసెస్ ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే ఎం మైనస్ ఆఫ్ 2j-3 ఇందాక మనం చేసాము. సో దిస్ ఈస్ ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ట్రసెస్, సారీ ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ఫర్ ట్రసెస్. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇఫ్ m ఈక్వల్స్ టు 2j-3 ఇట్ ఈస్ స్టేబుల్, m లెస్ దెన్ 2j-3 డెఫిషిట్ ఆర్ అన్స్టేబుల్ అంటే విడిపోయింది. ఫస్ట్ క్లాస్లో చెప్పాను. m గ్రేటర్ దాన్ 2j-3 ఇంటర్నల్లీ రిడెండెంట్ ట్రస్, రిడెండెంట్ ఆర్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ, ఏదన్నా బోత్ ఆర్ సేమ్ సెంటెన్సెస్. కేస్ 3 ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కేస్ 3 చాలా అసలు అడుగున్నాడు గేట్లో, కొద్దిగా ఓపిక చేసుకున్నానండి. కేస్ 3 వెరీ ఇంపార్టెంట్. దేర్ ఆర్ 3 క్లోజ్డ్ సెల్స్, we required 3 cuts. Simple statement అండి. There are 3 closed cells, we required 3 cuts. ఓకే, దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం. కేస్ 3 ఫ్రేమ్ ఏమి ఇచ్చాడు? ఇదిగోండి, ఇది ఎంటైర్ ఫ్రేమ్. ఇది ఫ్రేమ్ అంటే ఒక బిల్డింగ్ అనుకుందాము. ఇదంతాగా ఒక ఎట్లాగా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అనుకుందాము. ఇదేంటంటే ఇది గ్రౌండ్ లెవెల్, ఇదంతా ఫుటింగ్, ఇదంతా కాలము, ఇదంతా ఫుటింగ్. ఓకేనా? అంటే బిలో గ్రౌండ్ లెవెల్ కాలం, ఇదంతా కూడా బిలో గ్రౌండ్ లెవెల్ కాలం. ఇక్కడేమో ఫుటింగ్ చేశాడు. ఇదంతా బిలో గ్రౌండ్ లెవెల్ కాలం, ఇక్కడేమో ఫుటింగ్ చేశాడు. ఇదేమో ప్లింత్ బీమ్, ఇదంతా ప్లింత్ బీమ్. ప్లింత్ బీమ్ అంటే తెలుసుగా, ప్లింత్ బీమ్ అంటే ఏం లేదు, అబోవ్ గ్రౌండ్ లెవెల్ మనం కింద బీమ్ వేస్తాం అనమాట బిల్డింగ్ కట్టేటప్పుడు, దాన్ని మనం ప్లింత్ బీమ్ అంటాము. సో ఇదేమో కాలమ్స్, పైన ఉన్నాయి కూడా బీమ్స్, అంటే స్లాబ్ కింద కూడా మనకి బీమ్స్ ఉంటాయి కదా, బీమ్స్. ఓకే, ఇది ఒక జీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బిల్డింగ్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ బిల్డింగ్ అంటే 2Dలో చూపించాము. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఎంత అని అనుకుంటున్నాం. ఏంటి ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ? ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ అంటే డిఎస్ఐ. సో దిస్ ఇస్ డిఎస్ఐ ఇస్ ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ. సో ఏం చేసి చూద్దాం డిఎస్ఐ. సో డిఎస్ఐ అంటే ఏమన్నాడంటే దెర్ ఆర్ 3 క్లోజ్ సెల్స్. ఏమండి ఆ సెల్స్? ఇది ఒక క్లోజ్ సెల్, ఇది కూడా ఒక క్లోజ్ సెల్, ఇది కూడా ఒక క్లోజ్ సెల్స్. ఈ 3 క్లోజ్ సెల్స్, అంతే కదా. ఇటు నుంచి నేను ఎంటర్ అయ్యాను అనుకో, ఇక్కడ నేను ఫ్రీగా ఉండగలను. ఇటు నుంచి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. కానీ దీని లోపల నేను ఎంటర్ అవ్వలేను, ఎందుకంటే 4 వైపులా కూడా క్లోజ్ ఉంది. ఇక్కడ కూడా 4 వైపులా కూడా క్లోజ్ ఉంది, ఇక్కడ కూడా 4 వైపులా కూడా క్లోజ్ ఉంది. దట్స్ వై దెర్ ఆర్ 3 క్లోజ్ సెల్స్. వీ రిక్వైర్డ్ 3 కట్స్ అంటే 3 కానీ, అంటే ఇక్కడ కట్ చేశాను అనుకో, దీని లోపల నేను ఎంటర్ అవ్వచ్చు. కట్ చేస్తే దీని లోపల నేను ఎంటర్ అవ్వచ్చు. ఇది కూడా కట్ చేస్తే దీని లోపల నేను ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇక్కడ డిఎస్ఐ అంటే వచ్చేటప్పుడు 3 into C. డిఎస్ఐ అంటే వచ్చేటంటే 3 into C. సింపుల్గా చెప్పాడు. వాట్ ఈస్ సి? సి అంటే ఏంటి చూద్దాం. సి అంటే నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు ఓపెన్ క్లోజ్డ్ సెల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రిపీటెడ్గా చాలా అడుగున్నాడు. చాలా ఇంపార్టెంట్. రిజిడ్ జాయింటెడ్ ఫ్రేమ్స్లో ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా కనుక్కోవచ్చు? 3C is the formula. 3 into C, 3C. What is DSI for rigid jointed frames? 3C. Very important. Very important. 3C. So just 3C. ఇక్కడ C అంటే ఏంటి? ఎన్ని కట్స్ అంటే ఈ క్లోజ్డ్ లూప్ అంటే ఇక్కడ ఎన్ని క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి? 1 2 3 క్లోజ్డ్ లూప్స్. సో ఒక్కొక్క క్లోజ్డ్ లూప్లోకి ఎంటర్ అవడానికి ఒక్కొక్క కట్ చేస్తే నేను లోపలికి వెళ్ళచ్చు, కట్ చేస్తే లోపలికి వెళ్ళచ్చు, ఇక్కడ కూడా కట్ చేస్తే లోపలికి వెళ్ళచ్చు. సో 3 కట్స్. సో 3 into 3 9. ఇక్కడ ఈ 3 అనేది కాన్స్టెంట్. సో ఓకే, ఇక్కడ 3 ఏమేంటి అంటే షియర్ ఫోర్స్, యాక్సిల్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ అన్నాడు. అంటే
ఇంటర్నల్గా నువ్వు ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ డెవలప్ అయ్యేయండి మూమెంట్, షియర్ ఫోర్స్, యాక్సిల్ ఫోర్స్ 3. సో దట్స్ వై 3. ఇంటర్నల్గా మనకి ఎన్ని ఫోర్సెస్ కావాలా? 3 ఫోర్సెస్ కావాలి కాబట్టి సో దట్స్ అందుకని ఆ ఫోర్సెస్ని కాన్స్టెంట్ చేశాడు. టీ అనేది కాన్స్టెంట్. సి అంటే ఎన్ని కట్స్, ఇక్కడ ఒకటి కట్, ఇక్కడ ఒకటి క్లోజ్ చేసావు, ఇక్కడ 1 2 3. సో 3 కట్స్ కాబట్టి టోటల్ 9. సో దిస్ స్ట్రక్చర్ ఈస్ ఇంటర్నల్లీ indeterminate to 9th degree. That is 9 internal forces we cannot find using equilibrium equations. Okay, static indeterminacy. Static indeterminacy is ds, which is equals to dsc plus dsi. It's a combination of external as well as internal indeterminacy without calculating the dsc and dsi separate. ఇవి సపరేట్గా మనం కనుక్కోవాలా. డైరెక్ట్గా మనం డిఎస్ అనేది మనం కనుక్కోలేము ఇప్పుడు, అంటే స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఇప్పుడు మనం కనుక్కోలేము. ఇవి రెండు సపరేట్గా కనుక్కొని యాడ్ చేస్తేనే మనకి స్టాటిక్ ఇండిటర్మినెన్సీ వస్తుంది. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ వస్తుంది. కేస్ 1 ఫర్ బీమ్స్, వాట్ ఈస్ డిఎస్? బీమ్స్ డిఎస్ ఈక్వల్స్ టు డిఎస్ఈ, అంతే కదా. ఇందా చెప్పాం కదా డిఎస్ఐ అనేది బీమ్స్లో ఉండదు. సో డిఎస్ ఈక్వల్స్ టు డిఎస్ఈ ఫర్ బీమ్స్. బీమ్స్లో ఓన్లీ మనకి ఏముంటుంది? ఇంటర్నల్ ఇండిటెన్సీ. క్వశ్చన్లు అడుగుతాడు ఫర్ బీమ్స్ బోత్, అంటే క్వశ్చన్లు అడుగుతాడు ఫర్ బీమ్స్ అంటాడు. ఆప్షన్ ఏ. స్టాటిక్ ఇండిటెర్మినెన్సీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్. ఆప్షన్ 2. స్టాటిక్ ఇండిటెర్మినెన్సీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఓన్లీ. ఆప్షన్ సి. స్టాటిక్ ఇండిటెర్మినెన్సీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఓన్లీ. ఆప్షన్ డి నన్. సో what is the option? Static indeterminacy is a combination of external only. Okay. Next to for process ds. ds అంటే డైరెక్ట్ ఒక ఫార్ములా ఇచ్చేసాడు. ఇది సరే గుర్తుపెట్టుకోవాలంటే ఇదైనా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే మనం చూసాం కదా డిఎస్సి ప్లస్ డిఎస్ఐ రెండు కనుక్కొని మనం కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ సింప్లిఫై చేశాడు. ఏం సింప్లిఫై చేశాడు? ఆర్ మైనస్ ఎస్ అంటే ఎస్ అనేది డిఫాల్ట్గా 3 ఉంటాయి కదా, అక్కడ ఆ 3 ఈ 3 క్యాన్సిల్ చేశాడు. అంటే ఆర్ మైనస్ ఎస్ అంటే 3 ఉంటాయి డిఫాల్ట్గా. సో ఆర్ మైనస్ 3 ప్లస్ ఎం మైనస్ ఆఫ్ 2j మైనస్ 3 కదా. సో మైనస్ 2j ప్లస్ 3. సో ఇక్కడ ఈ 3 గెట్ క్యాన్సిల్. సో ద ఫైనల్ ఫార్ములా బికమ్ ఎం ప్లస్ ఆర్ మైనస్ 2j. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, లేదంటే బేసిక్ డిఎస్సి ప్లస్ డిఎస్ఐ. వాట్ ఈస్ డిఎస్సి? ఎం మైనస్ ఆర్ మైనస్ ఎస్. డిఎస్ఐ ఎం మైనస్ ఆఫ్ 2j మైనస్ 3. అంటే ఎస్ అంటే ప్రాసెస్లో ఇప్పుడు 3. సో ఆ 3 ఈ 3 క్యాన్సిల్ చేసేసి వాడు అక్కడ స్టేట్మెంట్ ఒక ఫార్ములా ఫ్రేమ్ చేశాడు. మీరు మళ్ళీ ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను చెప్పిందైనా ఫాలో అవ్వచ్చు, ఇదైనా ఫాలో అవ్వచ్చు. సో ఫర్ ప్రాసెస్ డిఎస్సి ఈక్వల్స్ టు డిఎస్సి ప్లస్ డిఎస్ఐ. సో ఆర్ మైనస్ ఎస్ DSC, DSI is m minus of 2j minus 3. Frames DS. Frames DS equals to DSC plus DSI. What is D? What is D? Sorry, this is only DSI only. This is 3C. DS R minus S. Okay. ఇక్కడ ఓన్లీ ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ మాత్రమే కనుక్కున్నారు, ఎక్స్టర్నల్ ఇండిటర్మినెన్సీ కనుక్కోలేదు. సాల్వ్ చేద్దాము. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఈ ఫ్రేమ్ చూద్దాము. సో ఈ ఫ్రేమ్కి టెల్ మీ వాట్ ఈస్ ద స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ దిస్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. సో విచ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఎస్సి ప్లస్ డిఎస్ఐ. DSC plus DSI. So DSE 3 3 3 3. Available number of equilibrium equations are 3. DSI number of cuts required to open a closed loop 1 2 3 4 5 6 6 cuts సరిపోతాయి. ఓకే, ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఇస్ D? ఇక్కడ DS కాదు, ఇది DSI. రాంగ్ పడింది. దిస్ ఇస్ రాంగ్. దిస్ ఇస్ DSI 3C. ఒకసారి నాకు ఆన్సర్ చెప్పండి దీనికి. చెప్తే ఒక 2 మార్క్స్ వచ్చేసినట్టే మీ గేట్లో. ఈ ఫ్రేమ్కి ఫైండ్ ద స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేమ్.
ఫైండ్ ద స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ ద, గీసుకోండి మీ నోట్సెస్ ఉంటే గీసుకోండి, నేను టైం ఇస్తాను, ఇంపార్టెంట్. కొంచెం ఇది నేర్చుకొని నెక్స్ట్ ఫర్దర్గా వెళ్దాము. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేమ్. సో DSE plus DSI. So DSE is depends on supports DSI. 1, 2, 3. కనుక్కోండి. So take 2 minutes Sir? time. Yes, tell me. Hello. సార్ ఇందాకడ కేస్ 3 ఫర్ ఫ్రేమ్స్ లో C ఈక్వల్స్ టు 3 కట్స్ ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? అక్కడ 6 కట్స్ తీసుకోవచ్చు కదా. ఇది కదా, ఇదే కదా. ఏనా? దీనిపైది సార్ ఇక్కడ ఎస్ సార్ ఇక్కడ 6 కట్స్ తీసుకోవచ్చా సార్? లేదు, 3 కట్స్. ఎందుకంటే ఎనీ క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి. 1, 2, 3 క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి ఇక్కడ. అంతే Yes, కదా. sir. ఇది ఒక సో 3 క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి కాబట్టి 3 కట్స్ సరిపోతాయి. ఫస్ట్ కట్ దీని లోపల ఇక్కడ కట్ చేస్తే దీని లోపల నేను ఎంటర్ అవ్వచ్చు, ఇది కట్ చేస్తే దీని లోపల నేను ఎంటర్ అవ్వచ్చు. సో అందుకని 3 క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి కాబట్టి 3 కట్స్. ఇక్కడ చూద్దాం, ఈ ప్రాబ్లం చూద్దాము. ఈ ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని కావాలి? 6 కట్స్. ఓకే సార్. కన్ఫ్యూజన్ గా ఉందా? పర్లేదు అడగండి. అంటే సార్ సెల్స్ లోపలికి ఎంటర్ అవ్వడానికే కదా సార్ కట్స్ చేస్తున్నాం. మరి లాస్ట్ ఎండింగ్ దానికి ఎందుకు సార్ ఇంకా కట్స్? దీనికి మీరు అడిగేది పైదానికి సార్. పైదానికా? ఈ ప్రాబ్లం కా? ఈ డయాగ్రామే పైదానికి సార్. ఇదా? ఓకే, అది No, sir. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. ఇక్కడ ఎందుకు కట్ చేశారు అనేది మీరు అడుగుతుంది. వాళ్ళు జస్ట్ ఇండికేట్ చేస్తారు, ఇది తప్పు. ఇది ఇక్కడ 3 చోట్ల ఎందుకు కట్ చేశారు అనేది మీరు అడుగుతుంది. మీరు అదేం పట్టించుకోవద్దు, మీరు yes, ప్రాబ్లమ్ sir, సాల్వ్ sir. చేసేయండి. మీరు అదేం పట్టించుకోవద్దండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక్కడ మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూడండి, 9 అని ఇచ్చారు. 9 రాంగ్, అది మీరు అది పట్టించుకోవద్దు. మీరు నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి. DSC plus DSI ఫాలో చేయండి. Yes, what is DSE? DSE. So 3. ఈ సపోర్ట్ దగ్గర 3 రియాక్షన్స్, ఇక్కడ 3 రియాక్షన్స్, ఇక్కడ 3 రియాక్షన్స్, ఇక్కడ 3 రియాక్షన్స్. సో 12. 9 sir. DSE is 9. What is DSI? So DSI 36 sir. DSI 36. 1, 2, 3, 4, 5, 6. So 6 3s are 18. అంతే కదా. ఇక్కడ కట్ చేస్తే చాలు. సార్ 6 సెల్స్ 6 కట్స్ ఉన్నాయి కదా సార్? 6 కట్స్. సో 6 కట్స్ 3 into C. సో 3 into 6 అంటే 18. సో DSI is 18. సో ఫస్ట్ కట్, సెకండ్ కట్,
థర్డ్ కట్, ఫోర్త్ కట్, ఫిఫ్త్ కట్, సిక్స్త్ కట్, లేదంటే ఇక్కడ కట్ చేసి మీరు ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైనా కట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా కట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. ఎక్కడ ఒక కట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి నేను. సో నెంబర్ ఆఫ్ కట్స్ ఆర్ 6. సో 3 into C. So 3 into 6, 18. So internal indeterminacy is 18, external indeterminacy is 9. So total indeterminacy 27. So the structure is statically indeterminate to 27th degree. సో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతాడు పెద్దవి. ఐ హోప్ ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ అడగండి. మనం ఇది అడిగింది కొంచెం క్లారిటీ వచ్చినాకే పక్క దానికి వెళ్దాము. ఐ రిపీట్, మీరు సెకండ్ది ఏం పట్టించుకోవద్దు. సరే ఏం పట్టించుకోవద్దు అంటున్నారు వాళ్ళు, ఎందుకు అలా గీస్తారంటే ఒక ప్రాబ్లమ్ని మల్టిపుల్ వేస్కి అనలైజ్ చేయొచ్చు. ఇలా ఎందుకు అనలైజ్ చేశాను కూడా నేను చెప్తాను, కాదు కొంచెం మీకు టైం పడుతుంది. ఇంకొంచెం స్ట్రక్చర్ అనాలిసిస్ నలిగినాక మళ్ళీ వస్తుంది దానికి కావాలంటే. ఎక్కువ చెప్పిన ఒకేసారి అర్థం కాదు. Is there any doubts? ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఈ ప్రాబ్లం చేద్దాము. ఫైన్ డిఎస్ అన్నాడు, మీరు డిఎస్ కాకుండా స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అడిగాడు. ఫైన్ స్టాటిక్ ఇండిటర్మినెన్సీ. ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంకి ఎంత? ఫైన్ డిఎస్ అండ్ డిఎస్ఐ. టేక్ 2 minutes. Twenty-three, sir. Sorry, 23. Yes. Yes, it is 23. DSC 5, sir. Sorry. Sir, మళ్ళీ DSC 5, sir. DSI 18. Okay, 18, 5. So 3, 2, 5, 6, 6 plus 2, 8. So DS is 5 and DSI is 18. సో ఇక్కడ ప్రీవియస్గా చెప్పాను, ఇక్కడ 2 రియాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ సపోర్ట్. సో వర్టికల్ యాజ్ వెల్ యాజ్ మూమెంట్. ఇలాంటి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఓకే, ఇట్స్ మేక్ మోర్ ఇంట్రెస్టింగ్. ఈ ప్రాబ్లం చేద్దాం. దిస్ ప్రాబ్లం. ఐ హోప్ ఇది అర్థమైతే స్టాటిక్ ఇండిటర్మినెన్సీ స్కిప్ చేయొచ్చు ఒకసారి. ఓకే, ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది, ఇది చెప్దాం. ఈ ప్రాబ్లం నేను చెప్పే ముందు ఒకసారి నీట్గా ట్రై చేసుకోండి మీ నోట్సెస్లో. అంటే పై ప్రాబ్లంకి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, చూడండి ఇక్కడ ఈ పాయింట్ అని చెప్పేసి ఒక హింజ్ పెట్టాడు, సర్కిల్ చేశాడు చూడండి. సో దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ హింజ్. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర చూడండి.
సో దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ హింజ్. అగైన్ ఈ పాయింట్ దగ్గర చూడండి, దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ హింజ్. సో ఇక్కడ ఒక హింజ్, ఇక్కడ ఒక హింజ్, 3 హింజీలు పెట్టాడు ఇక్కడ. సో 3 హింజీలు పెట్టాడు కాబట్టి సో దీని స్టాటిక్ ఇండిపెండెన్సీ కొంచెం కాంప్లికేటెడ్. సో లెట్ us see. ఫస్ట్ మీరు నీట్గా నోట్స్లో రాసుకోండి, మీకు అర్థం ఉంది. అలాగే సాల్వ్ చేద్దాం మనం. ఓకే, ఐ హోప్ ఈ ప్రాబ్లం మీరు నోట్స్లో డ్రా చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. డిఎస్సి కనుక్కుందాము, డిఎస్ఐ కనుక్కుందాము. ఇంటర్నల్ హింజెస్ గురించి లేవనుకుందాం, ఉన్నాయి కంటికి కనిపించలేదు అనుకుందాం ఫస్ట్. సో వాట్ ఈస్ డిఎస్సి కనుక్కోండి. డిఎస్సి విల్ బికమ్ 3 + 2 + 1 + 2. So 3 get cancelled. 2 1 2 5. DSC is 5. DSI obviously 6 cuts. 1 2 3 4 5 6. So 6 cuts కాబట్టి 18. 18 + 5 23. సో లాస్ట్ ప్రాబ్లం ఎలా అయితే ఉందో ఇది కూడా అదే. సో ఇప్పుడు చూద్దాము. ఇంటర్నల్ హింజెస్ ఇచ్చాడు. సో ఇంటర్నల్ హింజెస్ ఇస్తే అగైన్ సినిమా మారిపోయింది. ఏంటో చూద్దాము. సో ఇంటర్నల్ హింజెస్ ఇచ్చినప్పుడు జస్ట్ ఐడెంటిఫై హౌ మెనీ హింజెస్ ఆర్ దేర్. 3 hinges. నెక్స్ట్ పాయింట్, ఒక్కొక్క హింజ్ దగ్గర ఎన్ని మెంబర్స్ మీట్ అవుతా ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈచ్ జాయింట్ దగ్గర అంటే ఈచ్ హింజ్ దగ్గర, ఒక్కొక్క హింజ్ దగ్గర ఎన్ని మెంబర్లు కలుస్తూ ఉన్నాయి అనేది మాత్రం మనం చూద్దాము. సో ఈ దగ్గర ఏమో త్రీ మెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇదొక మెంబరు, ఇదొక మెంబరు, కిందదొక మెంబరు. సో ఈ పాయింట్ నేను ఈక్వల్ బ్రీమ్ తీసుకుంటే 1 2 3 మెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ డి పాయింట్ దగ్గర చూద్దాము. సో డి పాయింట్ నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే డి పాయింట్ దగ్గర 4 మెంబర్లు ఉన్నాయి. సో 1 2 3 4 4 మెంబర్లు ఇటు దగ్గర కలుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ దగ్గర మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే 2 మెంబర్లు మీట్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రీవియస్గా మీరు బీమ్ చూసారు. బీమ్లో మధ్యలో మనం ఏం చేసాము, హింజ్ పెట్టాము. హింజ్ పెట్టినప్పుడు ఏం చేసాము, ఓకే ఇది ఒక అడిషనల్ ఈక్వేషన్ క్రియేట్ చేస్తుంది. అడిషనల్ ఈక్వేషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఒకసారి మళ్ళీ ఆ ప్రాబ్లంకి వెళ్దాం, మళ్ళీ వెనక్కొద్దాం. ఈ ప్రాబ్లం. సో ఇక్కడ దిస్ 3, యాక్చువల్గా ఈ ప్రాబ్లంలో దిస్ ఇస్ 3. కానీ ఇక్కడ హింజ్ పెట్టడం వల్ల ఏమైంది, 3 విల్ బికమ్ 2. అంటే ఏమైంది, యాక్చువల్గా 3 అన్నోన్స్ మనం సాల్వ్ చేయాలి అంతే కదా. 6 అంటే టోటల్ 6 సాల్వ్ చేయాలి. 6లో మనకి 3 అనేది ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ దాకా వస్తాయి.
సో రిమైనింగ్ 3 మనం సాల్వ్ చేయాలి. సో ఈ రిమైనింగ్ 3లో బెండింగ్ మూమెంట్ ఎట్ సి అనేది మనకు ఒక కండిషన్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకోటి కూడా వచ్చేస్తుంది. అంటే ఈ 3లో కూడా ఇంకోటి కూడా వచ్చేస్తుంది. స్టిల్ అన్నోన్ బికమ్స్ 2. సో ఇప్పుడు 2 బీమ్స్ మీట్ అవుతున్నాయి అంటే ఏమేంటి, సో ఈ సి పాయింట్ దగ్గర ఇది ఒక బీము ప్లస్ 2 మెంబర్స్, ఇది ఒక మెంబరు, ఇది ఒక మెంబరు. సో ఇక్కడ 2 మెంబర్లు మీట్ అవుతున్నాయి అంటే మనకు ఒక కండిషన్ వస్తుంది. అర్థమవుతుందా? అంటే 2 మెంబర్లు మీట్ అవుతున్నాయి అంటే ఒక కండిషన్ వస్తుంది. సో ఆ కండిషన్ ద్వారా మనం ఇంకొక అన్నోన్ సాల్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? దట్స్ వై 3 విల్ బికమ్ 2. అంటే 3 అన్నోన్స్ ఏమైనా 2గా చేయబడ్డాయి. అంటే 2 మెంబర్లు మీట్ అవుతున్నాయి అంటే ఒక అన్నోన్ మనం అంటే మనకు ఒక అడిషనల్ ఈక్వేషన్ వస్తుంది. ఆ అడిషనల్ ఈక్వేషన్ ద్వారా ఇక్కడ ఇంకో దాన్ని మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. సో 3 విల్ బికమ్ 2. ఇక్కడ చూద్దాం. ఎఫ్ దగ్గర చూద్దాం. ఎఫ్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 మెంబర్లు ఉన్నాయి. 2 మెంబర్లు ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని ఈక్వేషన్స్ వస్తుంది? ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆ వచ్చిన ఒక ఈక్వేషన్ ద్వారా మన దగ్గర ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? 23 అన్నోన్స్ ఉన్నాయి. సో 23 అన్నోన్స్లో ఒక ఈక్వేషన్ వస్తుంది కాబట్టి 23 విల్ బికమ్ 22. ఓకే, ఇప్పుడు 23 అన్నోన్స్ని మనము ఒక హింజ్ పెట్టడం వల్ల, హింజ్ అంటే ఏంది? ఇక్కడున్న మూమెంట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయదు. అంటే మూమెంట్ ఎట్ ఎఫ్ ఈజ్ 0 అనేది ఒక కండిషన్ మనం తీసుకురావచ్చు కదా. ఆ మూమెంట్ ఎట్ ఎఫ్ ఈక్వల్స్ టు 0 అంటే సిగ్మా ఎంజెడ్ ఎట్ పాయింట్ ఏ ఈక్వల్స్ టు 0 లాగా సిగ్మా మూమెంట్ ఎట్ ఎఫ్ ఈక్వల్స్ టు 0గా మనం ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. సో 23 విల్ బికమ్ 22. అగైన్ ఈ దగ్గర చూద్దాం. ఈ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 మెంబర్లు ఉన్నాయి. సో మెంబర్ పెరిగే కొంది ఏమవుద్దంటే ఈక్వేషన్స్ కూడా పెరుగుతాయి. సో 2 మెంబర్లు ఉంటే 1 వస్తుంది, 3 మెంబర్లు ఉంటే 2 వస్తాయి. సో 22 విల్ బికమ్ 20. అగైన్ డి దగ్గర 4 మెంబర్లు ఉన్నాయి కాబట్టి మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో దిస్ 20 విల్ బికమ్ 17. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంటర్నల్ హింజ్ దగ్గర ఎన్ని మెంబర్లు మీట్ అవుతూ ఉంటే ఒకటి లెస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మెంబర్లు మీట్ అయినాయి, ఒకటి లెస్ చేస్తే ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక్కడ 4 మెంబర్స్ మీట్ అయినాయి, ఒకటి లెస్ చేస్తాము అంటే ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ 3 మెంబర్లు మీట్ అవుతున్నాయి, ఒకటి లెస్ చేస్తాము, ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో డిఎస్ మనకు వచ్చిన తర్వాత, ఇంకా డిఎస్ 23 వచ్చిన తర్వాత ఈ అడిషనల్ ఈక్వేషన్స్ అనేవి దాంట్లో నుంచి తీసేస్తాము. సో మొత్తం 6 తీసేస్తాము. సో 23 - 6 17. సో ఇప్పుడు దీన్ని స్పెషల్ కేస్ అంటారు. స్పెషల్ కేస్. సో డిఎస్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు డిఎస్ఈ ప్లస్ డిఎస్ఐ మైనస్ స్పెషల్ కేసెస్ అని తీసుకోండి. సో ద స్టాటిక్ ఇండిటర్మినెన్సీ which is equals to a combination of DSE plus DSI minus special cases. So formula ఏమైంది? DSE plus DSI minus special cases అయింది. సో స్పెషల్ కేసెస్ అనేది మనం ఇలా కాన్సెప్చువల్గా కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో. అంటే ఇంటర్నల్ హింజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డి దగ్గర 5 మెంబర్లు మీట్ అయినాయి అనుకుందాము, అప్పుడు ఎన్ని డిటెక్ట్ చేయాలా? 4 తీసేయాలా. ఎఫ్ దగ్గర 6 మీట్ అయినాయి అనుకుందాం, అప్పుడు ఎన్ని డిటెక్ట్ చేయాలా? 5 తీసేయాలా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, లాస్ట్ ప్రాబ్లం ఇది సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ లాస్ట్ వన్. ఇంకోటి కూడా ఉంది. సో ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసేసి ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. సో ఫైన్ బిఎస్. బిఎస్ అంటే ఏంటి? స్టాటిక్ ఇండిటర్మినెన్సీ కనుక్కున్నాడు. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ డిఎస్సి కనుక్కోండి, తర్వాత డిఎస్ఐ కనుక్కోండి. స్పెషల్ కేసెస్ ఏమైనా ఉంటే చూడండి. ఎస్, దీనికి ఆన్సర్ చెప్పండి. నేను సైలెంట్గా ఉంటాను, మీరు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. స్ట్రక్చర్ యూస్ భయపడద్దు, సాల్వ్ చేయగలరు, సాల్వ్ చేయండి. ఇవన్నీ ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్ లేదా ఐఈఎస్ క్వశ్చన్స్ కానీ. అది కాకుండా అడిషనల్గా నేనేమి సొంతగా క్రియేట్ చేసిన ఏం లేవు. ప్రీవియస్ గేట్ ఆర్ ఐఈఎస్ క్వశ్చన్స్. ఇయర్ గుర్తులేదు.
Yes, what is DSC? External indeterminacy. 11, sir. Yes, 11. What is internal indeterminacy? 18, sir. 18. What are the special cases? So it's 11 plus 18. It will become 29. Sir, answer 24, sir. Answer 24. Yes, answer 24, correct. So, okay, external indeterminacy, DSC, ఇక్కడ 3, 3, 3, 3, 12 plus 2, 14, 14 minus 3. So, it is 11. So, DSC is 11. So, DSI, 1, 2, 3, 4, 5, 6. So, 6 closed loops ఉన్నాయి. So, 6 cuts required. So, 6 into 3, 18. So, 18 plus 11. It will become 29. సో ఇక్కడ బి దగ్గర హింజ్ చూద్దాము. సో బి దగ్గర హింజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 మెంబర్స్ మీట్ అవుతున్నాయి కాబట్టి సో -3. సో 29 - 3. సో ఇట్ విల్ బికమ్ 26. ఇక్కడ ఏ దగ్గర చూద్దాము. ఏ దగ్గర చూస్తే 1, 2, 3 మెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏం తీసేయాలా, -2 తీసేయాలి. ఇక్కడ -3 అని ఉంది, మిస్టేక్ పడింది, మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. సో -2. సో 26 - 2, 24. So the special cases are 5. So DSE 11 plus DSI 18 minus special cases are 5. So totally is 24. Last problem. అవి చేద్దాము, ఇది చూద్దాము. Okay. I think last but one it seems. So still there is one more problem here. So we can solve. So last but one. So ఇవన్నీ కూడా ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్, ఐఎస్ క్వశ్చన్స్. గేట్ ఐఎస్ అంటే ఒక సంవత్సరం అడిగితే ఒక సంవత్సరం రిపీట్ చేస్తూ ఉంటాడు, నో ఇష్యూ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో టెల్ మీ, what is total DS for this? DS. So what is DSC? And DSI, is there any additional special cases? This is very simple. DSC 0, because A will form 2 reactions, B will form only 1 reaction. So R is 3, 3 minus 3 is 0. DSI, so any closed loops ఉన్నాయి, 1 closed loop, 2, 3, 4, 5, 6 closed loops. So 6 cuts required to open a closed loop. So 6 into 3, 18. So 0 plus 18. Is there any special cases? No, there is no internal hinges or anything. So nothing is there. So this will become 0. So 0, 18, 0. So the answer will become 18. So last problem for this today session. Just answer very carefully. It will be quite interesting. Just be careful. A problem lo second hinge ఏమో ఎగ్జాక్ట్ గా జాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ ఏమన్నాడు చూడండి, హింజ్ ఈజ్ నెక్స్ట్ టు ద ఏ. అంటే జాయింట్ దగ్గర లేదు, దీనికి కొంచెం పక్కన ఉంది హింజ్ అని చెప్పాడు. బీ కేర్ఫుల్. చూడడానికి ఇక్కడ ఉన్నాడు చూపించాడు, కానీ ఇక్కడ లేదు, కొంచెం పక్కన ఇక్కడెక్కడో ఉంది. టెల్ మీ ద ఆన్సర్. సార్ అక్కడ ఏదో ఎక్కడ పెట్టవచ్చు కదా సార్, పెట్టి ఇక్కడ ఎందుకు పెట్టాడు సార్ అంటే కన్ఫ్యూజ్ చేయడానికి. అది ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడ ఉందా అని కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని అలా పెట్టాడు.
ds equals to 3 sir. DSE 3, DSI 6 sir. DSI is also 3. సో ఇక్కడ ఒక్కటే క్లోజ్డ్ లూప్ ఉంది చూడండి. సో దిస్ ఈజ్ ఓన్లీ వన్ క్లోజ్డ్ లూప్. సో 1 C is 1. So DSE 3, DSI also 3. See, DSE అంటే R minus S. DSI అంటే 3C. Formula is 3 into C. Only 3 into C, only formula. C అంటే నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ టు ఓపెన్ ఏ క్లోజ్డ్ లూప్. ఇక్కడ ఈ ఒకటే క్లోజ్డ్ లూప్. నువ్వు ఇటైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఇటైనా కట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు. ఓన్లీ వన్ క్లోజ్డ్ లూప్. C is only 1. So DSE 3, DSI also 3. So total 6. Yes, any special cases? Yes, there are some special cases. Special cases 2. Special cases is 3. చూద్దాం. సో బి జాయింట్ బి దగ్గర చూడండి, ఎన్ని మెంబర్స్ మీట్ అయినాయి? 3 మెంబర్స్ మీట్ అయినాయి. సో 3 మెంబర్స్ మీట్ అయినాయి కాబట్టి ఎన్ని డిటెక్ట్ చేయాలా? 2 డిటెక్ట్ చేయాలా? సో ఇక్కడ 2. ఇక్కడ చూడండి, ఈ హిన్ సపోర్ట్ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇటు నుంచి ఇచ్చే ఒక చిన్న మెంబరు, ఇటు నుంచి ఒక పెద్ద మెంబరు. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 మెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని డిటెక్ట్ చేయాలి? 1 డిటెక్ట్ చేయాలా? ఇక్కడేమో 1 డిటెక్ట్ చేయాలి, ఇక్కడేమో 2 డిటెక్ట్ చేయాలా? టోటల్ ఎన్ని డిటెక్ట్ చేయాలి? 3 డిటెక్ట్ చేయాలా? సో 3 + 3 - 3. సో ఆన్సర్ ఈస్ 3. ఇక్కడేమో 3 మెంబర్స్ మీట్ అవుతా ఉన్నాయి. సో 2 డిటెక్ట్ చేయాలి. ఇక్కడేమో 2 మెంబర్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ పిక్చర్లో కూడా ఇచ్చాడు చూడండి, కింద ఫ్రీ బాడీ డయాగ్రాము. సో ఇక్కడేమో -2 డిటెక్ట్ చేశాడు. లాస్ట్ పిక్చర్లో చూడండి, అంటే 3 మెంబర్స్ మీట్ అయినాయి. ఫస్ట్ మెంబర్, సెకండ్ మెంబర్ అండ్ థర్డ్ మెంబర్. సో -2. ఇక్కడ చూడండి, ఒక ఫస్ట్ మెంబర్ అండ్ సెకండ్ మెంబర్. సో -1. So special cases are 3. So only one loop. So 3C, 3 into 1. And there are 2 fixed supports. So total 6 minus 3, 3. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. So this is all about very, very important topic, the basic topic in the structure analysis, static indeterminacy. మనం ఎందుకు అనుకుంటున్నాం స్టాటిక్ ఇండిటర్మినెన్సీ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ప్రాక్టికల్గా అన్నీ కూడా ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ మాత్రమే ఉంటాయి. ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ ఎందుకు ఉంటాయి అంటే, ఎనీ సర్కమ్స్టాన్సెస్ వన్ రియాక్షన్ ఫెయిల్, అదర్ విల్ క్యారీ ద లోడ్. లైక్ స్పేర్ పార్ట్స్ అనుకోండి మన బాడీలో లాగా. అంటే ఒక రియాక్షన్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్ చేసిన మీరు ఎగ్జాంపుల్ చూడండి, డిఎస్ అంతా 3. అంటే 3 అంటే ఏంటి? 3 రియాక్షన్స్ పోయినా సరే స్టిల్ ఇట్ కెన్ క్యారీ ద లోడ్. చెప్పింది మీకు అర్థమవుతుందో లేదో, అంటే ప్రాబ్లమ్స్ అయితే చేయగలుగుతా ఉన్నారు, కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా వెరీ గుడ్. అంటే ఈ లాస్ట్ ప్రాబ్లం అంటే 3 DS3 అంటే ఏంటి అంటే, ఆ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయడానికి ఇంకొక 3 రియాక్షన్స్ కావాలి, అంతే కదా. అంటే మామూలుగా అంటే R minus S. What is R? For example, last problem లోనే DS అంటే R minus S. R అంటే అంత 6, S అంటే 3. అంటే ఎక్స్టర్నల్గా మనం 6 రియాక్షన్స్ సాల్వ్ చేయాలి ప్రాబ్లంలో. బట్ ఎన్ని తెలుసు మనకి? 3 తెలుసు. ఏంటి? ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ తెలుసు. స్టిల్ దెర్ ఆర్ 3 అన్నోన్స్. ఇంటర్నల్ ఇండిటర్మినెన్సీ ఎంత? 3 into 1. అక్కడ కూడా మనము 3 కనుక్కోవాలి. 3 + 3 6 అయినాయి. కానీ ఇంకొక 3 రియాక్షన్స్ మనం ఎడిషన్ స్పెషల్ కేసెస్ ద్వారా ఇంకొక 3 రియాక్షన్స్ కనుక్కోవచ్చు. బట్ స్టిల్ దేర్ ఆర్ 3 అన్నోన్స్. ఇప్పుడు వీటిని ఏమంటారంటే రెడండెంట్ స్ట్రక్చర్స్ అంటారు, ఆర్ స్టాటికల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్స్ అంటారు. ఇప్పుడు ఈ 3 రియాక్షన్స్ ఫెయిల్ అయినా కూడా స్టిల్ ఇట్ కెన్ టేక్ ద లోడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ డిఎస్ అంతా 18, ఇక్కడ 18 రియాక్షన్స్ ఫెయిల్ అయినా సరే స్టిల్ ఇట్ కెన్ టేక్ ద లోడ్. రియాక్షన్స్ ఫెయిల్ లోడ్ తీసుకుంటారా సార్? అక్కడ ఏ సపోర్ట్ బి సపోర్ట్ పోయిన లోడ్ తీసుకుంటారా సార్ అంటే అట్లా కాదు, మీరు అవన్నీ చూసుకోవద్దు. అంటే ఇక్కడ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్ 2 చూసుకోవాలా. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎక్స్టర్నల్గా ఒకటి పోయినా ఫెయిల్ అయింది, అర్థమవుతుందా? ఇదే ప్రాబ్లంలో
because external indeterminacy for this problem is 0. DSE is 0 for this problem. So external గా ఒక రియాక్షన్ ఫెయిల్ అయినా సరే స్ట్రక్చర్ పడిపోయింది, కొలాప్స్ అయిపోయింది. బట్ ఇంటర్నల్ గా వాట్ ఈస్ ఇంటర్నల్ ఇండిపెండెన్సీ? 18. ఇంటర్నల్ గా నువ్వు 18 మెంబర్లు తీసేసినా సరే ఇట్ కెన్ టేక్ ద లోడ్. చూద్దాము, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ ఎన్ని ఉన్నాయి? 4 ఫిక్స్డ్ సపోర్ట్లు ఉన్నాయి. అంటే ఒక ఫిక్స్డ్ సపోర్ట్ బై ఛాన్స్ ఎనీ అండర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఆర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఒక ఫిక్స్డ్ సపోర్ట్ పోయినా సరే స్టిల్ అదర్స్ కెన్ క్యారీ ద లోడ్. లోపల మెంబర్స్ కూడా ఏదన్నా ఒక మెంబర్ ఏదన్నా ఫెయిల్ అయినా సరే స్టిల్ అందర్ కెన్ క్యారీ ద లోడ్. దట్స్ వై వీఆర్ ఆల్వేస్ ప్రిఫర్ స్టాటికల్లీ ఇండిటర్మినేట్ స్ట్రక్చర్. అంటే ఒకటి పోయినా సరే ఇంకొకటి ఉంటుంది. ఇది మనకి అంటే సార్ అలా అంటే సార్ నేను ఇప్పుడు ఫుల్ మీల్ చేయొచ్చా అంటే అప్పుడు చేయకండి, ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇది జస్ట్ పార్ట్ మాత్రమే, ఇంకా దీనికి డిజైన్స్ అని చాలా చాలా ఉంటాయి. సో నేను అన్నీ చెప్పినా మీకు అడగదు. సో దీని వరకు చెప్తున్నాను. ఫర్ ద టైం బీయింగ్ ఎంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఐ హోప్ మర్చిపోయాను, మీకు డిజైన్ కూడా నేను డీల్ చేస్తాను. డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనాలిసిస్ అనేది ఇప్పుడు లైక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది స్ట్రక్చర్ అనాలిసిస్ అనేది కంటిన్యూషన్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనేది కంటిన్యూషన్ ఆఫ్ స్ట్రక్చర్ అనాలిసిస్. సో ఇక్కడ మీరు ఫస్ట్ అనాలిసిస్ అయిపోతే తర్వాత డిజైన్కి వెళ్దాం. నేను ఫస్ట్ అనాలిసిస్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ అక్కడ డిజైన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ అనాలిసిస్లో వస్తుందని మళ్ళీ చెప్పడం, మళ్ళీ డిజైన్లోకి వెళ్ళడం. సో ఇక్కడే ముందు వెనక్కి వెళ్తున్నాను చెప్పేటప్పుడే. ఎందుకంటే ఒకదానికి ఇంటర్లింక్ ఉంది. ఫస్ట్లోనే మొత్తం చెప్తే ఏమవుతుంది, నిద్ర వస్తుంది. ఇప్పటికి నిద్ర రాకుండా ట్రై చేస్తూ ఉన్నాను. బట్ ఒకటి వదిలేసి చెప్పాను కదా, గేట్ అనేది ప్రతిదీ తెలుసుకోవాలి. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ గేట్. మొత్తం చెప్పాలనే కాన్సెప్షన్తో ముందుకి వెనక్కి అవుతున్నాను. ఈ సబ్జెక్ట్ కొంచెం కంప్లీట్గా అంటే కొంత అనాలిసిస్ ప్రోగ్రెస్ అవ్వకుండా నేను మళ్ళీ డిజైన్కి వెళ్తే మళ్ళీ కథ అంతా ముందుకు వస్తుంది. సో అందుకనే ఇది కొంచెం కొంత అనాలిసిస్ చేసుకొని ఆ తర్వాత నేను డిజైన్ మేబీ నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ కానీ ప్లాన్ చేద్దాం. కొంత అనాలిసిస్ అనేది ప్రోగ్రెస్ అవ్వాలి మినిమం. లైక్ దిస్ ప్రాబ్లం. దీస్ ఆర్ ది రియల్ ప్రాక్టికల్ problems exist. Always here the first DSE is 1 degree. So ఒకటి ఫెయిల్ అయినా ఇబ్బంది లేదంటే ఈ రోలర్ సపోర్ట్ అయిపోయింది అనుకోండి, ఇన్ అదర్ సర్కమ్స్టాన్సెస్ స్టిల్ ఇట్ ఈస్ స్టేబుల్ ఎనఫ్. సో ఇదే బ్రిడ్జ్ మీద రైల్ పాస్ అయింది, ఒక సపోర్ట్ ఫెయిల్ అయింది, నో ఇష్యూ, కెన్ ట్రావెల్ అలా. సో ఒక రియాక్షన్ ఫెయిల్ అయినా సరే అదర్ విల్ టేక్ ద లోడ్, లైక్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అన్నట్టు. అంటే సార్ అలా జరుగుతుందా అంటే మనం అంటే ఈ సింగిల్ స్టేట్మెంట్ మీద మనం ఏది చెప్పకూడదు. మనం డిజైన్కి వెళ్ళిన తర్వాత లిటిగేషన్స్ ఉంటాయి, మిగిలిన అప్పుడు తెలుసుకుందాం. టైమింగ్ అంటే ఈ చిన్న లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం ఇండిటర్మినేట్కి వెళ్తున్నామంటే వన్ ఫెయిల్స్ అదర్ విల్ క్యారీ ద లోడ్. Today's topic is static indeterminacy. So very important. సార్ ఇప్పుడు స్టార్టింగ్ ఇండిటర్మినెన్సీ 0 అంటే మనం ఏ నెంబర్ తీయడానికి స్కోప్ లేదనా సార్? స్టాటిక్ ఇండిటర్మినెన్సీ 0 అంటే ఏంటి? అది స్టేబుల్ స్ట్రక్చర్. మనం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ అంటే లైక్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నట్టు. స్టాటిక్ ఇండిటర్మినెన్సీ 0 అంటే ఇట్స్ ఏ డిటర్మినేట్ స్ట్రక్చర్. డిటర్మినేట్ అంటే ఏంటంటే వీ కెన్ సాల్వ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఇండిటర్మినేట్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే we can solve with the help of equilibrium equations, plus additionally we can require some additional equations. Those are known as compatibility conditions. Okay sir, thank you sir. Once ఒక beam ని మనం అనలైజ్ చేద్దాం, ఏదో ఒక beam ని ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో కానీ అనలైజ్ చేస్తే దీని మీద ఇంకా ఫర్దర్గా మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఇప్పుడు కొంచెం సార్ నాకు కొంచెం సగం అర్థం కాకుండా ఉంది, ఏంది చిల్లరగా ఉందంటే ఏం పర్వాలేదు, అనాలిసిస్కి వెళ్దాం. అనాలిసిస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి ఒక ప్రాబ్లమ్ అనలైజ్ చేసిన తర్వాత మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఫస్ట్ డేనే చెప్పాను కదా, మీరు ఫస్ట్ డేనే ఫుల్ మీల్స్ తినడానికి ట్రై చేయొద్దు. జస్ట్ నా వర్డ్స్ కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఎక్కడన్నా స్ట్రక్ అయినా సరే ఆ స్ట్రక్లోనే ఉండండి. ఫర్దర్గా మీకు క్లారిటీ ఇస్తాను. ఫర్దర్గా కూడా క్లారిటీగా రాకపోతే మీరు
లేదు ఇప్పుడు మధ్య మధ్యలో అడుగుతా ఉన్నాను, నో ఇష్యూ. మధ్య మధ్యలో అడుగుతా ఉంటే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది, అనాలిసిస్ చేసేటప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. నో ఇష్యూ, డౌట్ వచ్చినప్పుడు అడుగుతానే ఉండండి. ఏదైనా ఒక విషయం 1-2 సార్లు వింటే కానీ ఏది అర్థం కాదు ఈ స్టేజ్లో. ఇస్ ఎనీ డౌట్స్? ఇట్స్ ఫైన్ ఆల్మోస్ట్. Yeah, Sailija, Shushma, Jade. ఏం లేదు కదా? No doubt, sir. మేడం సెషన్ ఎండ్ చేద్దాం మేడం సుమా. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. Mas